అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనం ఇప్పటి వరకు సామాన్యము విశేషము అని 2 పదాలు నేర్చుకున్నాం. సామాన్యం అంటే నిరాకారం, సచ్చిత్తులు. సచ్చిత్తులు అనకుండా అస్థిభాతి అంట. ఎందుకంటే మనం ఇప్పుడు సగుణంలో చెప్పుకుంటున్నాం కాబట్టి అస్థిభాతి లెవెల్లోనే మాట్లాడాలి. సామాన్యము అంటే అస్థి అనుకోండి. అస్థి అంటే ఉన్నది. శాస్త్రము 2 ప్రమాణాలు చెప్పింది మనకు. ఏమిటి అంటే వేదం చెప్పింది భగవంతుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఉన్నాడు అన్నదాన్ని ఎప్పుడూ కూడా ఎవడైనా ఒకడు చూసి చెప్పినప్పుడే ఉన్నాడు అనాలి. లేడు అని కూడా ఎవడైనా అనొచ్చు. అంటే లేడు అని ఉన్నాడు అని ఈ 2 మనవి కావు, అద్వైతులవి కావు. ఉన్నాడు అన్నవాడు ఆస్తికుడని, లేడు అన్నవాడు నాస్తికుడని అంటారు. నాస్తికుడు అంటే దేవుడు లేడు అంటాడు వాడు. దేవుడు లేడంటే చాలా ఈజీ. ఎందుకు అంటే దేవుణ్ణి గురించి మనం ప్రయత్నం చేయకుండా, పరీక్షించకుండా, నాకు కనపడలేదు కాబట్టి, నేను అడిగిన మావన్నీ కోరికలు వాడు తీర్చటం లేదు కాబట్టి వాడు దేవుడే కాదు అంటాం, దేవుడు లేడు అంటాం. చాలా సహజం. లేడు అన్నవాడిని కూర్చోబెట్టి, నాయనా నువ్వు ప్రయత్నం చేసి వాడు కనిపించకపోతే లేడంటున్నావా, ఊరికనే లేడంటున్నావా అని అడగండి. వాడప్పుడు బయటపడతాడు. లేడు, దేవుడు లేడు అంటే దేవుడు లేడనేవాడు. ఉన్నాడు అన్నవాడు కూడా మనం కాదు. దేవుడు ఉన్నాడు అని చెప్తున్నాడంటే వాడు కేవలం నమ్మకం మీద చెబుతున్నాడు, కానీ వాడు కూడా ప్రయత్నించలేదు, వాడు చూడలేదు కదా. శాస్త్రం ఎప్పుడూ కూడా ఆస్తికుడు నాస్తికుడు అనేటువంటి ఇద్దరిని ఒప్పుకోదు. అద్వైతిని ఒప్పుకుంటుంది. అద్వైతి అంటే ఏమిటి? దేవుడు ఉన్నాడా లేడా అని చెప్పడు, నేనే దేవుణ్ణి అంటాడు. తేడా తెలిసిందా? ఆస్తికుడు దేవుడు ఉన్నాడంటాడు, నాస్తికుడు దేవుడు లేడంటారు. వీళ్ళిద్దరూ కూడా నిజం చెప్పటంలే. ఆస్తికుడేమో వాడు నమ్మకం మీద చెబుతున్నాడు. నమ్మకం, నీ నమ్మకం నాకు నమ్మకం కాదు, నా ఇష్టం. సత్యం చెప్పాలి. సత్యం చెప్పాలంటే ఉన్నాడా లేడా అని చెప్పడానికి వాడు కనిపించేవాడు కాదు. వాళ్ళు ఎంత కొట్టుకున్నా, ఏ రకంగా బయటపడాలన్నా ఉన్నాడన్నవాడు నిరూపించలేడు, లేడన్నవాడు నిరూపించలేడు. అద్వైతి నిరూపించగలడు. ఏమ్మా? వాడిది పరోక్ష జ్ఞానం. దాన్ని పరోక్ష జ్ఞానం అంటాం. పరోక్షం అంటే ఏమిటి? ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు. లేడనేవాడు
వాడు కూడా ఎక్కడా లేడంటాడు, వీడు ఎక్కడో ఉన్నాడు అంటాడు. దీన్ని పరోక్ష జ్ఞానం. వేదమంతా చెప్పింది పరోక్షమే, అపరోక్షం చెప్పలే. అందుకని ఆ చెప్పిన దాన్ని ఏమంటారంటే నిగమము అంటారు. నిగమము అంటే నిగమాగమము అంటారు. నిగమ ఆగమం అంటే ఏమిటో చెప్తాను. నిగమము అంటే వేదం చెప్పిన మాట కదా, అది సదేవ సౌమ్యే ఇదమగ్రే ఆసీత్ అంటుంది. ఆసీత్ సదేవ, సత్తు మాత్రమే, ఇవ అంటే మాత్రమే. సదేవ సౌమ్యే, అసలు ఈ మాట అడుగుతున్నావంటే నువ్వు చాలా గొప్పవాడివిరా, నువ్వు సౌమ్యుడివి. సౌమ్య అనే పేరు ఏమిటంటే నువ్వు చాలా మంచివాడివి, మామూలు మంచివాడివి కాదు. ఎవరికైనా సౌమ్య అన్న పేరు పెట్టుకుంటే ఆ పేరుకు తగ్గట్టుగా మంచిగా ఉండండి, పిచ్చి పిచ్చిగా ఉండాలండి. సదేవ సత్తు మాత్రమే, సౌమ్యే ఇదం అగ్రే ఆసీత్. ఆసీత్ అని చెప్పింది ఉన్నది. ఇందాక ఆస్తికుడు చెప్పిన మాట అదే కదా, దేవుడు ఉన్నాడు అని చెప్పినట్లుగానే సత్తు మాత్రమే ఉన్నది అని చెప్తోంది. అంటే వేదం చెప్పిన, ఉపనిషత్తులు చెప్పిన, బ్రహ్మసూత్రాలు చెప్పిన అన్నీ కూడా పరోక్ష జ్ఞానాన్ని గురించి మనకు బోధిస్తాయి. అంటే దేవుడు ఉన్నాడు అంటే ఎక్కడో ఉన్నాడని, నువ్వే దేవుడివి అని చెప్పవు. మరి నువ్వే దేవుడు అని చెప్పేవాళ్ళు ఎవరండి అంటే ఆగమం. ఆగమం అంటే గురు పరంపరగా రావాలి, అది అనుభవించి ఆ గురు పరంపరలో వాడు చెప్తాడు. ఏమని అంటే నువ్వే దేవుడివే. వేదం ఏం చెప్పింది? 4 వేదాల్లో తత్వమసి, అది నీవై ఉన్నావు, అవునా? అహం బ్రహ్మాస్మి, అహం అనేవాడు బ్రహ్మమై ఉన్నాడు. ప్రజ్ఞానం బ్రహ్మ, దాని క్వాలిటీ ప్రజ్ఞానము, దాని క్వాలిటీ. నేనని చెప్పలే, సర్వం కల్విదం బ్రహ్మ, ఇదంతా బ్రహ్మమేను. చూడండి, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అందుకే అధాతో బ్రహ్మ జిజ్ఞాస, దీని తర్వాతనే బ్రహ్మ జిజ్ఞాస చెప్పమన్నాడు. ఇవాళ ఇప్పుడు ఈ వారం అంతా చెప్తున్నదంతా అధాతో, ముందు చెప్పకూడదు. ఇది ముందు చెప్తే నీకు అర్థం కాదు. ఏం చెప్పింది? అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ. ఈ ఆత్మ బ్రహ్మము. ఇవన్నీ నిగమం. నిగమం అంటే పరోక్ష జ్ఞానం. మర్చిపోవకండి, మీకు తెలియాలని మళ్ళీ మళ్ళీ ఆ పదం ఉపయోగిస్తున్నా. ఇప్పుడే చెప్పారు కదండి, మళ్ళీ ఎందుకు చెబుతున్నారంటే ఇప్పుడే మర్చిపోయినారు కదా, ఆ పదాన్ని మర్చిపోయినారు కదా, అందుకని మళ్ళీ చెబుతున్నా. పరోక్ష జ్ఞానము శాస్త్రం చెప్తుంది, దాన్ని నిగమము అంటాము. అనుభవ జ్ఞానము, దాన్ని అపరోక్ష అనుభూతి. అపరోక్ష అనుభూతి, అది పరోక్షము, ఇది అపరోక్షము. అంటే అపరోక్షం అంటే ప్రత్యక్షం. ప్రత్యక్షం అంటే నీకే తెలిసేటువంటిది. ఎవడో చెప్తే నువ్వు నమ్మకూడదు, నీకు తెలిసేది ఆగమం. ఎప్పుడు నిగమము ఆగమము రెండు కలుస్తూ అది పరోక్షం అన్నారు కదంటే స్టాండర్డ్ సిద్ధాంతం అదే. నా ఇష్టం వచ్చినట్టు నేను చెప్పి ఇది అపరోక్షం, నాకు అపరోక్ష అనుభూతి అయింది, మీకు అందరికీ కూడా అవుతుందిలే పోండి అని చెప్తే అది కాదు. ప్రబోధ సమయే, అది ఎప్పుడు కావాలి? చెప్తుండగానే. మీరు చెబుతుండగానే మాకు మేము వినమంటారు కదండి, మీరు చెప్తుండగా మాకేం అర్థమవుతోంది అంటే ప్రబోధ సమయే అర్థమవుతోంది మీకు. ఆ అర్థమయ్యేది అపరోక్ష అనుభూతి, అది అనుభూతి. అర్థమవుతోందా? లేకపోతే మీరు ఇంతమంది కూర్చోరు. ఊరికే నేను రామాయణం మహాభారతం కథ చెప్తే ఇంతమంది కూర్చోరు. ఇంతకంటే చాలా బాగా చెప్పేవాళ్ళు మాకు చాలా మంది తెలుసులే, ఎక్కడికి పోతాం పో అంటారు. ఇప్పుడు కూర్చున్నారంటే అపరోక్ష అనుభూతి మీకు అవుతున్నది. అంటే నేను చెప్తున్న మాటలు మీకు అర్థం అవుతున్నాయి.
కాబట్టి అస్థి అని మనం అనగానే అస్థి భాతి లెవెల్ అన్నా చూడండి. అస్థి భాతి లెవెల్ అంటే ఆస్తికుడి లెవెల్. అంటే అది ఎవరి లెవెలు? వేదం చెప్పినటువంటి పరోక్షమైనటువంటి ఆ లెవెల్లో నుంచుని మనం మాట్లాడుతున్నాం. మనం ఏ ప్లేన్లో నుంచొని మాట్లాడతామో అక్కడి పద్ధతిలోనే మీరు ఆలోచించాలి. మీరు అక్కడ సచ్చిదానందం అని చెప్పారు కదండి. పరమాత్మ సద్ఘనం చిద్ఘనం ఆనందఘనం అన్నారు కదా. ఆ ఘనం మా లోపల కూడా ఉందని చెప్పేశారు కదా. మరి మేము ఘనం కదా, ఘనమైన వాడికి మాట్లాడకూడదు కదా. మీరు ఎట్లా మాట్లాడుతున్నారు, మమ్మల్ని ఎట్లా వినమంటున్నారు? మేము వినేవాళ్ళం, మీరు చెప్పేవాళ్ళునా? ఘనం అలా ఉండదు. సచ్చిదానందం అని ఇక్కడ చెప్పకూడదు. ఎందుకు ఇక్కడ అస్థి భాతి లెవెల్లో చెప్తున్నానో అర్థమైంది కదా. అస్థి అంటే ఉన్నాడు అని, భాతి అంటే కనిపిస్తున్నాడు. నీ శక్తి ఏమిటి అని చెప్పాను నిన్న. నేనున్నానని, ఎదుటి వస్తువు ఉన్నదని, నేనున్నానని చెప్పడం అస్థి. ఎదుటి వస్తువు ఉన్నది అని చెప్పడం భాతి. ఎదుటి వస్తువు ఉన్నదని నువ్వు ఎలా చెప్పావమ్మా? భాతి నాకు కనిపించింది, నాకు కనిపించింది కాబట్టి అది ఉన్నది అంటున్నాను. అసలు ఉన్నది ఎవరు అంటే వస్తువు కాదు. అసలు ఉన్నది సత్తు చిత్తు ఆనందం. అది మర్చిపోవాకండి. దాన్ని అసలు ఇక్కడికి రానియద్దు. దాన్ని ఎక్కడే ఉంచండి. దాని లెవెల్ వచ్చినప్పుడు అది మాట్లాడతారు. ఇప్పుడు మీరున్నది ఏమిటంటే అస్థి భాతి లెవెల్. ఈ అస్థి భాతి లెవెల్ ఎక్కడి నుంచి వచ్చింది? సత్తు చిత్తు ఆనందం కదా. సదేవ సౌమ్యే ఇదం అగ్రే ఆసీత్ అని మీరే చెప్పారు కదా. నేను చెప్పలేదు, లేవు, వేదమే చెప్పింది. సత్తు మాత్రం, వేదం అంటే ఉపనిషత్తు, వేదాంతం అంటాం కదా. నేను వేదం చెప్తుంది అన్నప్పుడల్లా ఉపనిషత్తు చెప్పిందని మీకు అర్థం. సత్తు మాత్రమే ఉంది అని చెప్తోంది. సదేవ సౌమ్యే ఇదం అగ్రే ఆసీత్. అగ్రే అంటే బిఫోర్ దిస్, బిఫోర్ దట్. ఏదన్నా నువ్వు ఇష్టం, నువ్వు ఏదనుకుంటావో అది. ఈ నువ్వు మాట్లాడుతున్న దానికంటే ముందు, నేను 15వ శతాబ్దం కృష్ణదేవరాయల గురించి మాట్లాడుతున్నాను, అంతకుముందు. నేను నిన్నటిని గురించి మాట్లాడుతున్నా అండి, ఇంతకుముందు. అది ఆ ముందున్నది ఏమిటి అంటే సత్తు మాత్రమే. సత్తు మాత్రమే ఉంది అనాలంటే చిత్తు లేకపోతే ఆ మాట చెప్పేవాడే లేడు. కాబట్టి సత్తు మాత్రమే ఉంది అని అంటుంటే సచ్చిత్తులు ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. అర్థమవుతోంది కదా. అది అండర్స్టూడ్. ఏమని? సత్తు మాత్రమే ఉంది అంటే ఉంది అని చెప్పగలవాడు ఒకడు ఉన్నప్పుడు మాత్రమే అది ఉంది అవుతుంది, లేకపోతే ఉంది కాదు. ఎందుకండి? సత్తు ఉంటే సత్తు ఉంది అని చెప్తే తప్పేముంది అంటే సత్తు జడం. జడం ఎప్పుడూ కూడా నేనున్నాను అని చెప్పలేదు. దానికి శాస్త్రం ఏం చెప్తుందంటే, మనకు అర్థం కావడం కోసం ఏం చెబుతుందంటే పంగువంధ న్యాయము అని చెప్తుంది. పంగువంధ న్యాయం. ఒక కుంటివాడు, ఒక గుడ్డి. ఒకడు కుంటివాడు, ఒకటి గుడ్డిది. ఒకటి ఏంటండి మీరు అట్లా చెప్తున్నారు అంటే, ప్రకృతి ఎప్పుడూ గుడ్డిది. ప్రకృతికి కళ్ళు లేవు. ప్రకృతి అంటే ఎవరు? సత్, జడం. దానికి కళ్ళు లేవు. కళ్ళు లేవు అంటే అదేమీ చూడలేదు. ఇంకొకడు పురుషుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడిని పురుషుడు అంటారు. వాళ్ళిద్దరూ నిజంగా ఆడమగా కాదు. భగవంతుడు స్త్రీ నపుంసక పురుష మూర్తియును కాక, తిరియ గమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సదస ప్రకాశి కాక, వెనుక అన్నీయు తానగు విభుదలంతు అంటాడు గజేంద్రుడు. స్త్రీ నపుంసక పురుష మూర్తి కాదు. సచ్చిత్తులు ఎలాంటివి అంటే స్త్రీ కాదు. వాడు అసచ్చిత్తులు అనుకోవాలి, అస్థిభాతి అనుకోండి. స్త్రీ నపుంసక పురుష మూర్తియును కాక, వాడు ఆడది కాదు, వాడు మగవాడు కాదు, వాడు నపుంసకుడు కూడా కాదు. తిరియక్కు అమర నరాది మూర్తియును కాక, తిరియక్కు కాదు. తిరియక్కు అంటే పశుపక్షాదులు. అమరులు దేవతలు కూడా కాదు. నరాది మూర్తి మనుష్యులు కూడా కాదు.
ఆ మూర్తి కాదు. వెడితే కర్మ గుణ భేద సదా సత్ప్రకాశి కాక, కర్మతో గుణాలతో మనమంతా బంధించబడి ఉన్నాం కదా. ఇది నా కర్మ అని మనమే అంటున్నాం. ఏం జరిగినా కూడా ఏమిట్రా ఇలా అయింది అంటే నా కర్మమ్మా అంటున్నాం. వీడు చాలా మంచివాడండి, అబ్బే వీడు పనికిమాల వాడండి, వీడు చెడ్డవాడండి, గుణాలతో కూడా నిన్ను నువ్వు బంధించుకుంటున్నావు. అలా బంధించుకునేవాడు కాదు. ఎవరు? ఆ అస్థిభాతి లెవెల్లో ఉండే సగుణమైనటువంటి పరమాత్మని గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు మనం. నిర్గుణమైన పరమాత్మ కాదు, నిరాకారమైన వాడి గురించి నేను చెప్పటం లేదు. పదే పదే ఎందుకు చెప్తున్నాడంటే, మీరు సద్ఘనం చిద్ఘనం అన్నారు, దానికి ఇవన్నీ ఎలా ఉంటాయని మీరు నన్ను అడుగుతారు. అందుకని నేను సగుణమైనటువంటి సాకారమైనటువంటి పరమాత్మని గురించి మాట్లాడుతున్నా. ఆ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, సదేవ సత్తు మాత్రమే ఉంది, అది గుడ్డిది. అది అని ఎందుకు అంటున్నామంటే, ప్రకృతి ఎప్పుడు కూడా జడమైనటువంటి దాన్ని అది అని అంటాం కదా. గ్లాసుని ఏమంటాం? ఆ గ్లాస్ తీసుకురా అంటాం. అదే కదా, వాడు పడిపోయాడు అనం కదా, అంటామా? అనం. ఎందుకని? ఆ జడమైనటువంటి పదార్థాన్ని అది ఇది అని అంటాం. అంటే స్త్రీవాచకమే వాడతాం మనం. అమ్మాయిని అది అన్నట్టుగానే దాన్ని కూడా అది అంటాం. పురుషుణ్ణి వాడు అంటాం. వాడెవడు అంటే ఇక్కడ పురుషుడు స్త్రీ అని ఇద్దరిని పెడుతున్నామంటే, ఒక ప్రకృతిని, ఒక సత్తుని, ఒక చిత్తుని. చిత్ ఎప్పుడు పురుషుడు, సత్ ఎప్పుడు స్త్రీ. వాళ్ళు నిజంగా స్త్రీ పురుషులు కాదర్రా, మీకు అర్థం కావడం కోసం చెబుతున్నా. మీకు ఇది ఈజీగా అర్థం అవుతుంది ఇట్లా చెప్తే. సత్ అంటే జడమైనటువంటి ప్రకృతి, ప్రకృతి స్త్రీ. మీరే చెబుతున్నారా అండి? ఇంకెక్కడైనా మాకు అథారిటేటివ్గా ఏమన్నా చెప్పగలరా? అమ్మవారు ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని అన్నారు. ఆ బ్రహ్మ కీట జనని, బ్రహ్మగారు మొదలు, బ్రహ్మ కదా మొట్టమొదట సృష్టించిన వాడు. బ్రహ్మగారిని పరమాత్మ సృష్టించాడు. విష్ణువు నాభిలో నుంచి బ్రహ్మం వస్తాడు. బ్రహ్మము కాదు, బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ. చతుర్ముఖ బ్రహ్మ మొదలు కీట, చిన్న మనకు కంటికి కనపడనటువంటి చిన్న పురుగు వరకు వీళ్ళందరినీ ఆమె కన్నది. ఆ బ్రహ్మ కీట జనని ఎవరామె? ప్రకృతి, సత్. ఆమె లలిత. మీ ఇష్టం, మీరు ఏ పేరు పెట్టుకున్నా, సరస్వతి అని పెట్టుకున్నా పర్వాలే. ఆమె నో గివ్ మాట్లాడదు. ఆమె అలా మాట్లాడేది కాదు. ఎందుకంటే ఆమె జడం. లక్ష్మీ, సరస్వతి, పార్వతి వాళ్ళు జడమర్రా. వాళ్ళల్లో ఒక చేతనం ఉండాలి, ఉంటేనే వాళ్ళు మాట్లాడతారు. మన లోపల ఉన్నది మీకు తీసుకొస్తా, చెప్తా చేతనం ఎక్కడుంది అని. ఈ చేతనమైనటువంటి వాడు పురుషుడు. వాడికి కళ్ళు ఉన్నాయి, కాళ్ళు లేవు. ఇదేమిటండి? ఒకడికేమో కాళ్ళు లేవు, కళ్ళు ఉన్నాయి. కాళ్ళుంటే ఏమవుతుంది అంటే, ఎక్కడంటే అక్కడికి వెళ్ళగలడు. కాళ్ళుంటే, నాకు కళ్ళు లేకపోయినా నా కాళ్ళు ఉన్నాయి అనుకోండి, ఏదో ఎవరినన్నా హెల్ప్ అన్నా తీసుకున్న, వాడు కళ్ళు ఉన్నవాడినే హెల్ప్ తీసుకోవాలి నేను. లేదా ఇట్లా తడువుకుంటూ అన్నా 4 అడుగులు వేయగలను. గుడ్డివాడు వేస్తాడు కదా. వీడికి కళ్ళున్నాయి, కాళ్ళు లేవు, ఎక్కడికి వెళ్ళలేడు, ఒకచోటే ఉంటాడు. ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఈమె గారి హెల్ప్ తీసుకోవాలి. ఈమె ఎలాంటిది అంటే, ఈమెకి కళ్ళు లేవు, ఈమె కాళ్ళు ఉన్నాయి. వీళ్ళిద్దరిని ఒక భార్యాభర్తలుగా మనం కాసేపు అనుకుందాం కదా.
ఈ భార్య నడిచి వెళ్ళగలదు, ఆ భర్త దారి చూపించగలడు. అందుకని పంగు అంధ న్యాయం. ఒకడు పంగు అంటే వాడు కుంటివాడు, కుంటిది, వాడే కుంటివాడు కదా. ఈమె అంధురాలు. వీళ్ళిద్దరూ కలిసి భిక్షం ఎత్తుకోవడానికి బయలుదేరారు ఊళ్ళో. ఇద్దరికీ పని అయిపోతుంది. అట్లా మనని అర్థం చేసుకోమంటాడు. ఈ ప్రకృతి జడము, పురుషుడు చేతనము. ఆ చేతనమైన వాడు చెప్తూ ఉంటాడు. ఈ కుంటి ఆమె, ఈమెకి కాళ్ళు ఉన్నాయి, ఈమె కుంటి కాదు. ఈ గుడ్డామె నడిచిపోతూ ఉంటుంది. ఇది ఆగమం, దిగమం. దీన్ని ఆగమం చేయాలి. ఇప్పుడు మనం ఆగమం చేసి అద్వైతం చేసుకోవద్దు, మన దగ్గరికి తీసుకొస్తా. మీ దగ్గరికి, నా దగ్గరికి కూడా, మనం అందరం ఒకటే కదా, మన దగ్గరికి తీసుకొస్తా. మీకందరికీ కళ్ళు ఉన్నాయి. కళ్ళు ఉన్నాయి అంటే జ్ఞానం ఉంది, మీ లోపల చైతన్యం ఉంది. జ్ఞానం ఉందంటే ఒప్పుకుంటారు కదా, లేదా? అందరికీ జ్ఞానం ఉంది కదా. ఆ జ్ఞానం ఏం చేసిందంటే, ఇవాళ 6 గంటలకి ఇక్కడ క్లాస్ ఉంటుంది ఆనందధామంలో, నువ్వు వెళ్ళు అని చెప్పింది. జ్ఞానం ఇక్కడికి వద్దాం అనుకుంది. దానికి ఈమె సహాయం కావాలి. ఎవరు ఈమె? జడం, సదేవ సత్. నీ సత్ ఏమిటంటే నీ శరీరం. నీ శరీరానికి కాళ్ళు ఉన్నాయి, నా శరీరానికి కళ్ళు కూడా ఉన్నాయి. అంటే నీ కళ్ళు తనకు తను చూడలేవు, నీ కాళ్ళు తనకు తను నడవగలవు, నీ కళ్ళు తనకు తను చూడలేవు. మరి ఎవరు చూస్తారు? దాని లోపల జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం మిమ్మల్ని ఇక్కడి దాకా నడిపించి తీసుకొచ్చింది. జ్ఞానం తీసుకొచ్చింది, శరీరం వచ్చింది. చూడండి, మీరు ఏదైతే కోరుకున్నారో, ఏం కోరుకున్నారు? 6 గంటలకి క్లాసు వినాలి అంటే మీ ఇంట్లో మీరు కూర్చున్నారు అనుకోండి, కాసేపు వినాలి అని అనుకున్నారు, మీ కోరిక ఉంది, సంతోషం. కానీ మీ శరీరం రాకపోతే మీరు రాలేరు, మీరు వినలేరు. ఈ ఆనందధామానికి మీ ఇద్దరు, మీ జడము చేతనము కలిసి ఎలా వచ్చిందో కదా. ఇప్పుడు మీరు అడగాలి నన్ను, సచ్చిత్తులు సద్ఘన చిద్ఘన ఆనందఘనం కదండి, అది అంతటా ఉన్నది కదా, మా జ్ఞానం ఒక చోటు నుంచి ఒక చోటికి రావడం ఏమిటి అడగాలి కదా. అందుకనే మీకు మొట్టమొదటి కాషన్ ఇచ్చాను, మీరు సచ్చిత్తులుగా మాట్లాడవాకండి, మీరు అస్థిభాతి. ఇప్పుడు ఎందుకన్నానో అర్థమైందా? అస్థిభాతి అయితేనే మీకు అస్థి, ఇది అస్థి ఉన్నది, ఇది ఉన్నది అని చెప్పేదాలో ఒక జ్ఞానం ఉంది. నా జ్ఞానం పురుషుడు, నా శరీరం స్త్రీ కదా. అందుకే చూడండి, ఎవరైనా మరణించినప్పుడు శరీరం ఒక్కటే కాదమ్మా, ఇందులో చాలా ఉన్నాయి స్త్రీ భాగాలు. మగవాడు చచ్చిపోయినా ప్రాణం పోయింది అంటారు, ప్రాణం పోయాడు అనరు. అవునా? కాలు విరిగింది, మగవాడికి కూడా కాలు విరిగింది, ఆడవాళ్ళకు కూడా కాలు విరిగింది. కన్ను పోయింది, మెడ విరిగింది, ఎముక విరిగింది, మీ ఇష్టం, ఏమన్నా చెప్పుకోండి. అన్ని స్త్రీ పార్టీ. ఏవన్నీ? నీ శరీరంలో ఉన్న అన్ని భాగాలు స్త్రీ. అలాగే చెప్తాడు కదా. దేహం పడిపోయింది కాబట్టి దేహం సత్. ఈ దేహాన్ని ఆ బ్రహ్మకీట జనని, ఆమె సంతానం. ఎవరు? ఏది? లేదండి నేను మా అమ్మ సంతానం అండి. మీ అమ్మ సంతానం కాదు, మీ అమ్మ కూడా ఆమె సంతానమే. ఇది ఆగమం చెప్పాలి. ఆగమం ఏం చెప్తోంది? నీ శరీరం సత్తు, నీ లోపల ఉన్న చైతన్యం చిత్. నీ లోపల ఒక చైతన్యం ఉంది. మరి జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడండి? వాడెవడు మధ్యలో?
జీవుణ్ణి పురుషుడు అని అంటున్నాం కదా, శరీరాన్ని స్త్రీ అన్నాం, లోపల ఉన్న జ్ఞానాన్ని పురుషుడు అన్నాం కదా. వాడి వాడికి కళ్ళున్నాయి, ఈమెకి కాళ్ళు ఉన్నాయి. ఈ కళ్ళు కాళ్ళు పెట్టుకుని వీళ్ళిద్దరూ ప్రపంచంలో విహరిస్తున్నారు. మీరు ఆనందధామానికి వచ్చినట్టు. మీ ఇంటికి కావాలంటే ఇంటికి వెళ్ళగలరు, ఆనందధామానికి కావాలంటే ఆనందధామానికి రాగలరు, కాశీ కావాలంటే కాశీ పోగలరు, అమెరికా కావాలంటే అమెరికా కూడా పోగలరు. దేంతో? మీ జ్ఞానంతో నిర్ణయించుకుంటారు. మీ శరీరంతో ప్రయాణం చేస్తారు. ఎక్కడికి కావాలంటే అక్కడికి మనం వెళ్ళగలం. నేను అహం బ్రహ్మాస్మి, నేను సచ్చిత్తుని అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఎందుకని? అంతగా నువ్వే ఉంటావు. శిల్పి చిత్రకారుడు మీ లోపల వాళ్ళ లోపల ఒకడే ఉన్నాడు కదా, మీకు అందరికీ తెలుసు కదా. అట్లా అంతటా ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళక్కర్లా. సచ్చిత్తులుగా ఉంటే ఎక్కడికి నువ్వు వెళ్ళక్కర్లా. లేకపోతే నువ్వు దేహంతో ఉన్నావు, అస్థిభాతి లెవెల్లో ఉన్నావు కాబట్టి నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలి. ప్రాణం పోయింది, తెలివి తప్పింది. చూడండి, తెలివి తప్పింది, జీవుడు పోయాడు. జీవుడు పురుషుడు. వీడెక్కడి నుంచి వచ్చాడు? ఏ జీవుడైతే పురుషుడు అంటున్నావో ఆ జీవుణ్ణి గురించి నువ్వు తెలుసుకుంటే, ఆ జీవుడు ఎవరో నీకు తెలిస్తే వాడు బ్రహ్మమేనని చెప్తోంది నిగమం. ఇప్పుడు జీవుడు ఎవడో మనకు తెలియాలి. ఇందాకటి నుంచి జ్ఞానమే జీవుడు అనుకున్నాం కదా మనం, పురుషుడు వాడికే ఇచ్చాం కదా మనం. కానీ తెలివి తప్పింది అంటున్నాం, కానీ తెలివి తప్పాడు అనలే. కాబట్టి నీ దగ్గర ఉన్న తెలివి జీవుడు కాదు కదా. తెలివి తప్పింది, ప్రాణం పోయింది. ఈ రెండు కూడా స్త్రీవాచక శబ్దాలే వాడాం. తెలివి తప్పింది, ప్రాణం పోయింది. కానీ జీవుడు పోయాడు. జీవుడు పోయింది అని ఎవరన్నారు? జీవుడు పోయాడు. ఇప్పుడు ఈ జీవుడు ఎవడో తెలిస్తే వీడు మగవాడు అయి ఉండాలి. అంటే చిత్ అనేటువంటి పదార్థం వీడు అయి ఉండాలి. మీరు జ్ఞానం కూడా పరమాత్మే అన్నారు కదా. నేను జ్ఞానం పరమాత్మలే, ప్రజ్ఞానం బ్రహ్మం అన్నాను. జ్ఞానం బ్రహ్మ అని చెప్పలే నేను. నీకున్నది జ్ఞానం. మరి జ్ఞానానికి ప్రజ్ఞకి ఏం తేడా అంటే తేడా చెబుతా, మీకే చూపిస్తా, మీ దగ్గరే చూపిస్తా. ఎక్కడికో అక్కర్లే. ఎవడి దగ్గర వాడికి ఏమేముందో ప్రబోధ సమయం ఖచ్చితంగా తెలియాలి. తెలియకపోతే చెప్పేవాడు ఫెయిల్ అవుతున్నాడు. చెప్పేవాడు సరిగా మీకు అర్థం కాలేదు అంటే చెప్పేవాడు కరెక్ట్గా చెప్పట్లేదు అని. కరెక్ట్గా ఎందుకు చెప్పట్లేదు, చీమా ఎందుకు కుట్టలేదు అంటే ఆ జీతగాడు అన్నం పెట్టలే, వాడికి ముందే చదువు రాలే, అందుకని వాడు చెప్పలేకపోతున్నాడు. అది సంగతి. ఎవడైనా అలా అంటే జీవో బ్రహ్మైవ అని చెప్తున్నాడు. జీవుడు బ్రహ్మమే. ఆ జీవుడు ఎవడో మనకు తెలిస్తే వాణ్ణి బ్రహ్మము చేసేయచ్చు. జ్ఞానం బ్రహ్మం కాదు, ప్రజ్ఞానం బ్రహ్మ. ఒక్కొక్కటి ఒక్కొక్క లెవెల్లో మాట్లాడతారు వాళ్ళు. అవి మనకు అర్థం కావాలంటే కేవలం ఆగమమే మనకు శరణ్యం. ఆగమం అంటే గురువాక్యం. గురువాక్యం, స్వానుభవం, శాస్త్ర ప్రమాణం. ఈ మూడు ఎప్పుడూ కలుస్తూ ఉండాలి. ఏ ఒక్కరోజు కలవకపోయినా అది తప్పు, నీ తప్పు. గురువాక్యం చెప్పాలి, శాస్త్రం ప్రమాణం చెప్పాలి. ఆ గురువు పొట్టిగా మాట్లాడకూడదు. ఆ కీటజనని అని శాస్త్రం, అది సిద్ధాంతం, అది చెప్పాలి కదా. ఇప్పుడు జీవుడు ఎవరో మనం చూద్దాం. మీకు జీవుణ్ణి చూపెడతా. మీ దగ్గర కూడా వాడు ఉన్నాడో లేదో కాస్త చూద్దాం అని. దీన్ని కాసేపు ఇనుము అనుకోగలరా? ఇది అయస్కాంతం, ఇది కూడా అయస్కాంతమే. ఇది అయస్కాంతం అని కాకుండా ఇనప ముక్కే పెడతాలే, మీకెందుకు, మీకు కనపడుతుంది కదా అని పెద్దది పెడదాం అనుకోండి. మీరు దీన్ని అయస్కాంతం అనుకోవకండి, ఇనుము అనుకోండి కాసేపు. నాకు ఇక్కడ ఇనపది పెద్దది లేదు. ఇది ఇనుము కదా, ఇది ఇనుము కదా.
మీకు అందరికీ తెలుసు. ఇది అయస్కాంతం. ఇది సద్ఘన చిద్ఘన ఆనందఘనం. ఇది మొత్తం ప్రపంచమంతా వ్యాపించుంటుంది. దీన్ని ఎవ్వడేమంటానికి లేదు. ఇదైతే హార్డ్గా ఉంది కదండి, అది కూడా హార్డ్గా ఉంటుందంటే అది హార్డ్గా ఉండదు. నిన్ననే చెప్పాను కదా, ఆకాశంలాగా ఉంటుంది అని. ఆకాశానికి 2/3 మార్కులు ఇచ్చేసాం. ఆకాశంలాగా ఎట్లా ఉండాలి? అది శుద్ధం, అది ముక్తం. ఆకాశం శుద్ధం, ముక్తం. ఒక్కసారి బోర్డు మీద రాస్తా, మీరు మర్చిపోతారు. ఆకాశం మనకు కనపడుతున్న దాంట్లో ఆకాశం ఉంది. ఈ ఆకాశానికి శుద్ధం, చాలా పవిత్రంగా ఉంది. ఆకాశానికి ఏ విధమైనటువంటి మాలిన్యం లేదు. మాలిన్యం ఇక్కడ ఉంటుంది పంచభూతాలతో వల్ల. ఇంకా కాస్త పైకి వెళితే ఆకాశం చాలా శుద్ధంగా ఉంటుంది. ఆకాశం శుద్ధం, ఆకాశం ముక్తం. పరమాత్మ శుద్ధ, బుద్ధ, ముక్త. పరమాత్మకు ఈ 3 లక్షణాలు ఉండాలరా. మీరు పరమాత్మ అయితే అహం బ్రహ్మాస్మి అని మీరు అంటే అనిపించారు కదండి మా చేత. అంటే మీరు నిజంగా అహం బ్రహ్మాస్మి అనేటువంటిది మీకు సొంతమైంది అని అంటే ఈ 3 లక్షణాలు మీ దగ్గరికి రావాలి. మీరు ఈ 3 లక్షణాలు చెప్పగలగాలి కదా. దానికి ఉదాహరణగా ఆకాశాన్ని చెప్తాడు. ఆకాశానికి శుద్ధం, బుద్ధం అనేటువంటి 2 లక్షణాలు ఉన్నాయిరా. ఆకాశానికి 66 మార్కులు వచ్చినాయి. 50 మార్కులే వచ్చినాయి అంటాడు, సగమే వచ్చిందంటాడు. అవి కూడా వచ్చినాయి అని ఒప్పుకోదు, శాస్త్రం ఒప్పుకోదు. మనకు వచ్చేటప్పటికీ, నీ దగ్గరికి వచ్చేటప్పటికీ నీకు శుద్ధం ఉంది, బుద్ధం ఉంది. నీకు ముక్తం లేదు. శుద్ధం, బుద్ధం. శుద్ధం, బుద్ధం వ్యష్టి. నీకు దీన్ని సమిష్టి అనకూడదు. సమిష్టి అంటే జగత్తు రావాలి. వ్యష్టి అంటే నువ్వు. ఇక్కడ నీవు అని రాసుకో, నీకు అర్థమవుతుంది. నీవు శుద్ధం. ఎట్లా శుద్ధమో చూపిస్తా నీకు. ఇంకా శుద్ధం కాలే మీరు. శుద్ధం, బుద్ధం. నీ దగ్గర బుద్ధం అంటే నీ జ్ఞానం ఉంది, ఆకాశానికి జ్ఞానం లేదు. ఆకాశానికి ముక్తం, దాన్ని ఎవ్వడూ బంధించలేదు. నిన్ను నీ శరీరం బంధించింది. నువ్వు పరిమితమైపోయినావు కదా. పరిమితమైపోయినావు, నువ్వు ముక్తం కాలే. అందుకని నీకు శుద్ధం, బుద్ధమే ఉంది, నీకు ముక్తం లేదు. వీడికి శుద్ధం, ముక్తం ఉంది, వాడికి బుద్ధం లేదు. అర్థమైందా? ఈ మాటలు బాగా గుర్తుపెట్టుకోండి. అందుకనే మర్చిపోతారని బోర్డు మీద రాశా. నేను ఇప్పుడు మీకు పాఠం చెబుతా. శుద్ధం, బుద్ధం, ముక్తమైనటువంటి సద్ఘన, చిద్ఘన, ఆనందఘనమైనటువంటి పరమాత్మ. ఇది ఎవ్రీవేర్ ఉంటుంది. ఇక్కడ ఉంటుంది, ఇక్కడ లేదని లేదు. ఆకాశంలో అమెరికాలో ఉంటుందా అంటే అమెరికాలో ఉంటుంది, ఇండియాలో ఉంటుందా అంటే ఇండియాలో ఉంటుంది. ఇండియా, అమెరికా కాకుండా ఖాళీ స్థలాలు ఉన్నాయి, అక్కడ కూడా ఉంటుంది, అక్కడ కూడా ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మీకు కనబడుతున్న నక్షత్ర మండలం ఇంకా దాటిపోయి, అంటే ఆ నక్షత్ర మండలం కూడా దీని లోపలే ఉంటుంది. నక్షత్ర మండలం, గెలాక్సీలన్నీ దీని లోపలే ఉంటాయి కదా. ఒక్కొక్క నక్షత్రంట సైంటిస్టులు చెప్తారు భూమి కంటే కొన్ని రెట్లు పెద్దదిట ఒక నక్షత్రం. అంతకంటే ఇంకా ఎంత పెద్ద ఉన్నాయో, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో మనకు కనపడేదే కొన్ని లక్షలు కనపడుతున్నాయి. ఎవడైనా లెక్క పెడితే మా చిన్నప్పుడు ఏమిటో పొడుపు కథలని వేసేవాళ్ళు. మా నాన్న డబ్బు లెక్క పెట్టలేరు, మా అమ్మ చీర మడత పెట్టలేరు అని. అమ్మ చీర ఆకాశం,
పొడుపు కథ. మా అమ్మ చీర మడత పెట్టలేరట, మా నాన్న డబ్బు లెక్క పెట్టలేరట. మా నాన్న దగ్గర అంత డబ్బు ఉంది. అంటే ఆకాశం అంతా నక్షత్రాలే ఉన్నాయి కదా. ఈ నక్షత్రం ముందర అంటే ఈ నక్షత్రం అంటే సూర్యుడు, వాడు కూడా ఒక నక్షత్రం జాతి వాడే, కానీ మనకు కొంచెం దగ్గరలో ఉన్నాడు. వాడే చాలా దూరంలో ఉన్నాడు, వాడికంటే ఇంకా దూరంలో ఉన్నాయి. అంత పెద్ద పెద్ద నక్షత్రాలు సూర్యకాంతి ముందర అవి మనకు కనిపించటంలే. సూర్యుడి ముందర బాగా అర్థం చేసుకోండి, ఒక బల్బు పెడితే, నేను ఒక బల్బు క్యాండిలో వెలిగించి సూర్యుడి ముందరకి తెచ్చి ఇట్లా పెట్టా. క్యాండిల్ మా చీకటి గదిలో మొత్తం వెలుతురిచ్చింది, నాకు బీరువా వస్తువులు అన్నీ కనిపించేట్టుగా చేసింది. సూర్యుడి దగ్గర తెచ్చి ఓపెన్ ఎయిర్లో ఇట్లా పెట్టా క్యాండిల్, ఏమన్నా వెలుగుతుందా? అది వెలగటం లేదా? వెలుగుతోంది, కానీ సూర్యుడి ముందర అది వెలగటం లే. నీ జ్ఞానం అది, నీ దగ్గర జ్ఞానం ఉంది అంటున్నావే, నీ జ్ఞానం వెలుగుతున్న దీపమే నీ గదిలో పెట్టుకున్నావు కాబట్టి, నీ చీకటి గదిలో పెట్టుకున్నావు కాబట్టి నీ క్యాండిల్ వెలుగుతోంది. బయటికి తీసుకొచ్చి పెడితే, ప్రజ్ఞాన ఘనం ముందర గనక పెడితే, సూర్యుడి ముందరండి నీ జ్ఞానం కాస్త వెలుగుతున్నప్పటికీ అది లేదు. ప్రజ్ఞాన ఘనం, ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, నీ జ్ఞానం అంత లెవెల్. అది వెలుతురే, ఇది వెలుతురే కదా. ఇది చీకటి గదిలో మాత్రమే వెలుతురు చూపించగలదు, నీ దగ్గర మాత్రమే. చీకటి గది నీ కొంప. ఎందుకండి నాకు చీకటి గది, నా కర్మం ఏం పడిందంటే అజ్ఞానం నింపుకున్నావు కదురా. ఎంత నింపుకున్నావో చెప్తా ఇవాళకి. అసలు అవుతుందని అనుకోను నేను. ఇంత పెద్ద పెద్ద పాఠం తీసుకున్నాను, నా చేతనేనంత చెప్తాను. అవసరమైతే ఇంకొక అరగంట ఎక్కువ తీసుకుంటా, మీరేం అనుకోవాకండి. మధ్యలో మిమ్మల్ని వదిలిపెడితే వారం దాకా మర్చిపోతారేమో అని నాకు భయం. అందుకు ఇప్పుడే భయపడవాకండి, అవసరమైతే కొంచెం టైం తీసుకుంటా. ఎందుకంటే స్లోగా చెప్తా కదా, మీకు అర్థం కావాలని. నా చిన్న చీకటి గదిలో చిన్న దీపం, నా జ్ఞానం ఉంది. నా జ్ఞానం ప్రజ్ఞానంతో కంపేర్ చేస్తే నా జ్ఞానం క్యాండిల్ కంటే ఇంకా చిన్న బుడ్డి దీపం. కిరోసిన్ బుడ్డి అంటాను చూడండి, అలాంటి బుడ్డి. ప్రజ్ఞానం బ్రహ్మ సూర్యుడు అనుకోండి. సూర్యుడి ముందర నా బుడ్డి దీపం ఎంతదో అంతది నా జ్ఞానం. ఏమ్మా, ఇప్పుడు మనకి జీవుడు కావాలి. జీవుడు అయిన తర్వాత కదా వాడికి శుద్ధం బుద్ధమే ఉన్నాడు, నువ్వు ముక్తం కాలేదని నేను చెప్పాలి కదా. అది అయితే కదా వాడికి తెలియాలి. ఇది నా శరీరం సత్. ఇనప ముక్క మీరు బాగా అర్థం చేసుకోండి. మీ శరీరం కత్తెర అండి అంటే మీరు మరి ఎట్లా అర్థం చేసుకుంటారు? ఇక్కడ మనిషి బొమ్మను పెడితే బాగానే ఉంటుంది. ఇనప మనిషి మీరు ఊహించుకోండి, దీన్ని ఇనప మనిషిగా ఊహించుకోండి. ఈ ఇనప మనిషి పరమాత్మని టచ్ అయినాడు. పరమాత్మని టచ్ అయినాడంటే పరమాత్మ లేని చోటు లేదు. నువ్వు ఎక్కడ పుట్టినా పరమాత్మలోనే పుట్టాలి కదా. ఈ ఎందుకే కదులుతావు? దీంట్లో పెట్టగానే దీని తాలూకు దీని లోపల ఒక అవ్యక్తమైన శక్తి ఉంది. సద్ఘన చిద్ఘన ఆనందఘనంలో శక్తి ఎప్పుడూ అవ్యక్తంగా ఉంటుంది. చూడండి, ఇది మీకు మామూలుగా కనిపిస్తోంది, దీని లోపల ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఉన్న సంగతి దీనికే తెలుసు. దీనికి ఎందుకు తెలుసు అంటే ఇది కూడా సత్. చెప్పా కదా, జడం. ఈ జడము దీన్ని తగులుకోగానే దీనిలో నుంచి ఒక శక్తి దీనిలోకి ప్రవేశించింది. దీనిలో నుంచి ఒక శక్తి దీంట్లోకి ప్రవేశించింది. ఇంతకుముందు దీని లోపల శక్తి లేదు.
ఇది ఎప్పుడైతే ఈ శరీరం ఈ పరమాత్మని తగులుకుందో, పరమాత్మ అని చెబుతా దీని పేరు సద్ఘన చిద్ఘన ఆనందఘనాన్ని, దీంట్లో ఆ శక్తి ప్రవేశించిందా లేదా అని మీరు టెస్ట్ చేస్తే ఇదిగో దీనికి ఆ శక్తి వచ్చి ఇది ఇంకొక దాన్ని ఇదిగో ఇంకా రాలే, దానికి అంత రాలే పోండి. దీంట్లోకి శక్తి వచ్చిందని ఒప్పుకున్నారు కదా, ఎందుకంటే ఇంకో ఇనుము తగిలిస్తే దీనికి తగులుకుంటోంది, అదిగో తగులుకుంది, దాన్నే తగులుకుంటోంది. ఇది వద్దురా, ఇది లాభంలే, ఇదే పెడతా, ఇదైతే ఖచ్చితంగా తగులుకుంటుంది. అదేం మాటకు ముందు ఈ కొస్స అయి ఊడిపోయేసి వస్తున్నారు. ఇది మీ శరీరం, ఇది శరీరం అని చెప్పా కదా, ఇది మీ శరీరం. ఏది? ఈ ఇనప ముక్క. ఈ ఇనప ముక్క అని ఎందుకంటున్నావు అంటే జడమైనటువంటి నీ సత్, జడమైన నీ సత్తు, దీన్నే కదా ప్రాణం పోయింది అన్ని మాటలు స్త్రీవాచకం పెట్టావు. దీని లోపలికి దీని శక్తి ప్రవేశించింది. ప్రవేశించి దీన్ని ఏం చేసిందంటే దీని దగ్గర 24 తత్వాలు ఉన్నాయి, 24 ఉన్నాయి. మీరు ఇట్లా ఎన్నెన్నా పెట్టుకోండి. అందులో ఒక దాని పేరు బుద్ధి. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం 4 ఉన్నాయి కదా మన దగ్గర. ఈ 4గింటిలో ఈ పరమాత్మ, ఈ చైతన్య శక్తి, ఇందులో ప్రవేశించిన చైతన్య శక్తి, ఇందులో అవ్యక్తంగా ఉన్న శక్తి కాదు. ఈ మొత్తం వచ్చి దీంట్లో చేరలే. దీంట్లో ఎంత చేరింది? కొంత మాత్రమే చేరింది. ఇది చేరిందని మనం ఎలా చెప్పగలం అంటే దీనికి ఏం తగిలిచ్చినా దీనికి తగిలించుకోకర్లే, ఇదే అంటించుకుంటోంది. ఒక ఇనప ముక్కలోకి ఒక అయస్కాంత శక్తి ప్రవేశించిందే, ఎంత మాత్రం ప్రవేశించిందో ఆ శక్తి పేరు జీవుడు. బాగా వినండి, మీ లోపలికి ఒక శక్తి ప్రవేశించింది. దేంట్లోంచి? సద్ఘన చిద్ఘన ఆనందఘనంలో నుంచి. మొత్తం వచ్చిందా? రాలే. ఎప్పుడు ఇది ఇచ్చిందా? ఇది ఇవ్వలే. ఇది పుచ్చుకున్నదా? పుచ్చుకోలే. ఇది తీసుకోలేదు, ఇది ఇవ్వలేదు. కానీ ఆ శక్తి ఎప్పుడైతే ఇనప ముక్కని ఇక్కడ పెట్టామో వెంటనే దాని శక్తి దీనిలోకి వచ్చింది. ఎందుకు వచ్చిందండి అని అడిగితే, నా దగ్గర ఒక కాపర్ వైర్ ఉంది, అందులో కరెంట్ ఉంది, నా కాపర్ వైర్ని నేను దాంట్లో గుచ్చాను, నేను చేతిలో పట్టుకున్నానా పట్టుకోలేదా అని నా కాపర్ వైర్కి సంబంధం లేదు. వెంటనే దాని తాలూకు శక్తి దీంట్లోకి వస్తుంది. ఈ కాపర్ వైర్లోకి ఎంత మాత్రం ఎలక్ట్రిసిటీ వచ్చిందో, ఆ కరెంట్ వచ్చిందో, ఈ దీంట్లో నుంచి ఎంత మాత్రం ఇందులోకి ప్రవేశించిందో దాని పేరు జీవుడు. అంటే అది పరమాత్మ శక్తి. అందుకని ఈ దీంట్లో నుంచి ఆ శక్తి గనక పంపించేటట్లయితే జీవుడు బ్రహ్మమే. ఈ జీవుడిని తెలిస్తే వీడు బ్రహ్మమే. ఎందుకని? ఈ ఇనుప ముక్క కాదు, సాన్నిధ్యమే ఉంటుంది. ఎందుకంటే పరమాత్మ ఎవ్రీవేర్ ఉన్నప్పుడు పరమాత్మ సాన్నిధ్యం కాకుండా నేను ఉంటానని నీకు వీల్లేదు. నాస్తికుడు కూడా ఉండలేడు. నాస్తికుడు కూడా దాంట్లోనే ఉండాలి కదా. దాంట్లోనే ఉంటే వాడి శక్తి ఆటోమేటిక్. వీడివ్వడు, వీడు పుచ్చుకోడు. ఏమ్మా, ఆ శక్తి దీంట్లోకి వస్తుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఆ వచ్చిన శక్తి పేరు జీవుడు. ఎందుకు దాన్ని జీవుడు అన్నారు అంటే ఈ వచ్చిన శక్తి దీన్ని ఇక్కడ కదా టచ్ అయింది. ఇక్కడ మాత్రమే కాదండి, ఈ మొత్తం
మొత్తం అంతా కూడా ఇది వ్యాపించింది. వ్యాపించిందని నువ్వు ఎలా చెప్పగలవు అంటే, ఇదిగో దానికి ఇంకా కొంచెం తగిలిస్తే తగులుకుంటోంది. ఏదున్నా కూడా దీనికంతా నఖశిఖ పర్యంతం దీనికి వ్యాపిస్తున్నది. ఏది? ఇప్పుడు జీవుడు ఎక్కడున్నాడు అని అడిగితే ఏం చెప్తారు? నీ సత్ అనేటువంటి నీ శరీరంలో నఖశిఖ పర్యంతము జీవుడు ఉన్నాడు. అవునా కదా? కదా, నీ శరీరంలో ఏమున్నాడు? నఖశిఖ పర్యంతము జీవుడు ఉన్నాడు. ఆ జీవుడు ఎవరో నీకు తెలియదు. ఇంకా ఒక శక్తి ఈ మొత్తం వ్యాపించింది. ఆ శక్తి దీనిలో నుంచే వచ్చింది, నీ శరీరం అంతా వ్యాపించింది. మరి జ్ఞానం ఇదేనా? కాదు. ఇప్పుడు జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దీని పేరు ప్రజ్ఞానం బ్రహ్మ. ఎందుకని ఇది ప్రజ్ఞానం అందంటే, ప్రజ్ఞాన, ప్రజ్ఞేయ, ప్రజ్ఞాత అని ముగ్గురున్నారు దీని దగ్గర. ప్రజ్ఞాత, ప్రజ్ఞానం, ప్రజ్ఞేయం అనేటువంటి మూడింటిలో ఆ మూడు ఇక్కడికి వచ్చినప్పుడు మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు అర్థం కాదు. ఎప్పుడైతే ప్రజ్ఞానాన్ని, ప్రజ్ఞాతని, ప్రజ్ఞేయాన్ని కలిపేశానో అది ప్రజ్ఞానమే మిగులుతుంది. అంటే ఒక పెద్ద సున్నాలాగా ఉందనుకోండి. సున్నా ముందు బారు తాడు పెట్టారు. ఈ తాడులో ఇది ప్రజ్ఞేయం, ఇది ప్రజ్ఞానం, ఇది ప్రజ్ఞాత, మధ్యలో ప్రజ్ఞానం ఉంది. ఈ రెండింటినీ నేను కలిపేస్తే ఏమైపోయింది? ఈ ప్రజ్ఞేయము, ఈ ప్రజ్ఞాత కలిసినాయి. వీళ్ళిద్దరూ కలిసి ఏకమైపోయినాయి. ఆల్రెడీ ఇక్కడ ప్రజ్ఞానం ఉంది కాబట్టి ఇదే సున్నలో మొత్తం వ్యాపించింది. అందుకని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. మీకు అర్థం కాకపోతే బోర్డు మీద ఒక గీత గీచి చూపిస్తా. ఇక్కడ నీకే చేస్తాలే. చూడండి, ఇదిగో ఇది ఒక గీత ఉంది అనుకోండి, సరళ రేఖ ఉంది అనుకుందాం. దీని పేరు ప్రజ్ఞాత. అక్కడ ప్రజ్ఞేయం. ప్రజ్ఞేయం లేవలే నేను. ఇది ప్రజ్ఞానం. ఏమో పడిపోతుందా? చూడండి, దీన్ని ఎప్పుడైతే ఈ కొస నేను కలిపేశానో, ఈ కొస కలిపేశా, పూర్ణం చేశా. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం. అంతా మీకు ఎప్పుడు కూడా నిగమంలోంచి నేను తీసుకురావాలి, తేకుండా నా సొంతం చెప్పకూడదు. ఎప్పుడైతే ప్రజ్ఞాత, ప్రజ్ఞేయం కలిసిపోయినాయో ఈ రెండు కూడా అయిపోయినాయి. ఈ మొత్తం కలిసి ఒకటే అయిపోయింది. ఎందుకని? వాళ్ళిద్దరిని కలిపేశాను నేను. అఖండ మండలాకారం కదా. ఏదైతే అఖండ మండలాకారంగా ఉండి వ్యాప్తం ఏన చరాచరం, ఈ ఆ బ్రహ్మకీటజనని కదా ఈవిడే. ఈ చరాచరాలంతా ఏదైతే వ్యాపించి ఉందో అది ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞాత, ప్రజ్ఞేయం ఏమైపోయినాయి? ప్రజ్ఞానంలో మర్జ్ అయింది. అర్థమైందా? ఇది సమిష్టిలో, పరమాత్మలో. ప్రజ్ఞానం బ్రహ్మ పరమాత్మలో. మరి మన దగ్గర ఏముందని చెప్పాను? చిన్న క్యాండిల్ ఉందని చెప్పా, జ్ఞానం ఉంది అని చెప్పా కదా. మన దగ్గరికి ఈ పరమాత్మలో నుంచి ఒక శక్తి ప్రవహించి వచ్చింది కదా. సౌభగ్న ఏక్ లిఖన ఒక్కసారి రాసామంటే అది బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. అందుకు మేము బోర్డులు ఉపయోగించుకునేది కదా. ఎన్ని మాటలైనా మాట్లాడచ్చు. ఇందులో ఒక శక్తి అంతటా వ్యాపించింది. ఏ శక్తి అయితే పరమాత్మలో నుంచి నీ లోపలికి వచ్చి నీ నఖశిఖ పర్యంతం వ్యాపించిందో ఆ శక్తి పేరు జీవుడు. ఆ జీవుడు బ్రహ్మమే అని ఎందుకు శాస్త్రం చెప్తోందంటే, అది విడిగా ఇందులో చేరబట్టి దానికి జీవుడు అనే పేరు పెట్టాం. కానీ
అది ఇందులోదే ఇప్పుడు కూడా తన రూపం తను మార్చుకోలే. ఎవరు మార్చుకోలే? ఈ శక్తి ఇప్పుడు అయస్కాంత శక్తి మార్చుకుందా? దీని లోపల ఎంత అయస్కాంత శక్తి ఉందో దీనికి కూడా అంత శక్తే ఉంది. ఉండే లేదా? ఉంది. దీన్ని జీవుడు అన్నాం. ఈ జీవుడికి ఈ శరీరం చేసుకునేటువంటి కర్మలతో సంబంధం లేదు. ఎందుకని? శరీరం పని చేసుకోవాలంటే దీనికి ఒక శక్తి కావాలి. ఇందులో ప్రవేశించింది. ఇప్పుడు మీ లోపల ఒక శక్తి ప్రవేశించిందా లేదా మీరు టెస్ట్ చేసుకోండి. మీ లోపల ఒక శక్తి ఉందా? అది పుట్టిన బిడ్డలో కూడా ఉందా? ఆ బిడ్డలో ఉంది అని మనం ఎలా చెప్తున్నామంటే వాడి పుట్టుకకు వాడే కారణం. బిడ్డ తనకు తానే తల్లి గర్భంలో నుంచి బయటకు వస్తున్నాడు. వాడు లోపల ఉండాలి అనుకున్నప్పుడు అక్కడే ఉంటున్నాడు, రావాలి అనుకున్నప్పుడు బయటకు వస్తున్నాడు. తల్లి తీసుకురావటంలే. గమనించండి. అంటే వాళ్ళలో ఆ శక్తి ఉంది. ఆ పిల్లవాడిలో ఆ శక్తి ఉంది. ఆ శక్తిని పెంచుకోవడానికి వాడు పుట్టిన తర్వాత శ్వాస పీల్చి వాడు వస్తున్నాడు. అది వేరే సంగతి. అది పెట్టుకోవాకండి. జీవో బ్రహ్మైవనాపరః అంటే ఈ జీవుడు బ్రహ్మము. ఏ జీవుడు బ్రహ్మము? ఎవడైతే పరమాత్మలో నుంచి అస్థిభాతి లెవెల్లో నీ శరీరంలో ఆ శక్తి, అవ్యక్తమైన శక్తి ఇందులో ప్రవేశించి ఈ శక్తి అన్ని ఇంద్రియాలకు శక్తి ఇస్తూ కదా, ఆ శక్తి నీ లోపల గుండెని కొట్టుకోమంటోంది, నీ రక్తాన్ని ప్రసరించమంటోంది కదా, నీ శరీరంలో జరిగే ప్రతి క్రియ అర్థమవుతోంది కదా. దీంట్లో ఈ శరీరంలో ఇంతవరకు అర్థమైంది కదా. జీవో బ్రహ్మైవనాపరః అంటే ఇప్పుడు జీవుడు గనక మీకు నిజంగా తెలిస్తే వాడు బ్రహ్మమేనని మీరు ఒప్పుకుంటారు. అవునా కదా? జీవుడు ఎవరో తెలిసాడా? మీ దగ్గర చూడలే. ఇంకా గురువాక్యము శాస్త్ర ప్రమాణం అయింది, స్వానుభవం కాలే. అందుకే చెప్తున్నా ప్రతిదీ ఈ మూడు ఉండాలి. మీరు అనుభవించకపోతే మీరు ఒప్పుకోరు. ఆవిడే లెక్చరర్ కాబట్టి ఎన్నైనా మాటలు మాట్లాడుతుంది కదా, మాకు తెలియాలి కదా. మీకు తెలియాలి. ఎవడికి వాడికే తెలియాలి. నేను కాగా ఇంత పెద్ద సీట్లో కూర్చున్నాను, నాకే తెలుస్తుంది, మీకు తెలియదు. మీకు అనుభవం వచ్చినాడు అర్థమవుతుందిలే. తప్పమ్మ ఆ మాటలు మాట్లాడకూడదు. ఎవ్వరు కూడా మాట్లాడకూడదు. జీవుడు ఇప్పుడు అర్థమైనాడా? అనుభవంలోకి ఇంకా రాలే. ముందు అర్థం చేసుకోండి, తర్వాత వాడు అనుభవంలోకి వస్తాడు. చూపిస్తావాడిని. 10 మందిలో పడ్డ తర్వాత ఆ పాము సావకుండా అది దాన్ని ఖాళీగా చచ్చినా పోనీయం కదా. అందులో రామనాథం గారి కంటపడ్డ తర్వాత ఇంకది పోతానన్నా పోలేదు. నీ నఖసిక పర్యంతము వ్యాపించినటువంటి ఒక శక్తి, అవ్యక్తమైన శక్తి, అది పరమాత్మలోనే ఉండేది. ఆ శక్తి నీకు జీవ సంజ్ఞ తీసుకొని వచ్చింది. జీవ సంజ్ఞ అని ఎందుకంటున్నా అంటే దీనికి లైఫ్ అదే ఇచ్చింది. దీనికి లైఫ్ కదా. లైఫ్ అంటే బతకడానికి. నీకు బతకడానికి శక్తి ఎవడిచ్చాడు? దీంట్లో నుంచే వచ్చింది. ఆ శక్తి దీంట్లోకే విత్డ్రా అవ్వాలి. ఏ శక్తి అయితే అందులో నుంచి వచ్చిందో అది అందులోకే పోవాలి. ఏమ్మా, శక్తి తీసుకుండేటువంటి స్థితి ఇది కోల్పోయింది. శక్తి తీసుకుండేటువంటిది ఇది కోల్పోవాల్సిందే. కోల్పోతే ఇది చచ్చిపోయింది, తీసుకుంటే అంటే ఇందులో శక్తి లేదా? ఇందులో శక్తి పోవడానికి వీలు లేదు. జీవుణ్ణి బాగా అర్థం చేసుకోండి. వీడి మీద ఇప్పుడు మనం కసరత్తు చేయాలి. ఈ జీవుడి మీద. ఈ జీవుడు అంటే ఇదే ఇది కాదమ్మా, దీనిలోకి వచ్చినటువంటి శక్తి.
ఆ శక్తికి జీవ సంజ్ఞని ఇచ్చాం మనం. ప్రస్తుతానికి వాడిని జీవుడు అన్నాం. ఈ జీవుడు ఈ శరీరము ఇదిగో 24 తత్వాలతో ఉంది. ఆ శక్తిని ఇది అనుకోండి కాసేపు. ఏమ్మా, అది అన్నమయ కోశానికి ఉంది, ప్రాణమయ కోశానికి ఉంది, మనోమయ కోశానికి ఉంది. ఈ బొమ్మకు, ఈ చిన్న బొమ్మకు, ఈ పెద్ద బొమ్మకి ఏముందో దీనికి కూడా అదే ఉంది. చూడండి, వీడెవడో ఏ ఉద్దేశంతో వేశాడో నేను ఈ ఉద్దేశంతో తీసుకున్నావాడిని వాడి బొమ్మని. దీన్ని మీరు కాసేపు జీవుడు అనుకోండి. అసలు ఈ మొత్తానికి వీడు ఉండాలి, అవునా కదా? వీడు 5 కోశాలు మీద వేస్తున్నాడు. 5 ఈ శక్తి ఇలాగే వేసుకుని ఉంటే, ఏం వేసుకోకుండా ఇది ఇట్లాగే ఉంటే ఈ జీవుడు సత్తు జీవుడు కదా. వాడి లోపల ఒక శక్తి వచ్చింది. ఆ శక్తి వాడి చైతన్యమే కదా, అదే కదా కథకి రావాలి. ఆ శక్తి వల్లే కదా కదులుతున్నాను. నా చేయి కదిలిస్తున్నానంటే ఆ శక్తి వల్లే. నా మాట్లాడుతున్నానంటే ఆ శక్తి వల్లే. నేను కళ్ళు చూస్తున్నానంటే మీరందరూ వింటున్నారంటే ఆ శక్తి వల్లే. అది ఎక్కడుంది అంటే మీరు చెప్పలేరు, మీకు ఈ దగ్గర ఉందని తెలుసు. ఎందుకు చెప్పలేరు మీరు అంటే అది నిరాకారం, అది కనిపించదు. మీకందరికీ శక్తి ఉంది అని అనిపిస్తుంది. అనిపించిందా అనిపించలేదా? అనిపించిందంటే అనుభవమేనా? ఆ శక్తి మీ లోపల ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చింది అని అడగవాకండి. దీంట్లో నుంచి వచ్చింది. దీంట్లో నుంచి వచ్చిన శక్తి మీ లోపలికి వచ్చింది. ఈ శక్తి 5 కోశాలనేటువంటివి నీ మీద వేస్తుంది. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనే కోశాలు 5 వేసుకుని 5ంటికి ఆసక్తే ఉండి ఇది ఈ మొత్తం జడం, ఇది సత్. దీని లోపల ఒక శక్తి ఉంది. ఇది కాక దీని దగ్గర ప్రజ్ఞాన ఘనం అనేటువంటిది ఇదొక లైట్ కదా. మనం లైట్ అని చెప్పుకున్నాం కదా. అది ఒక కాంతి, ఒక సూర్యుడి లాంటి కాంతి. సూర్యుడి లాంటి కాంతి అని మీరు ఎలా చెప్తున్నారంటే మళ్ళీ మీకు నిగమం కావాలి కదా. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఒక్క చోట ఇచ్చాడు పరమాత్మ తన అడ్రస్. భగవద్గీతలో ఒక్క చోట ఇచ్చాడు. ఏమని? న తద్భాసయతే సూర్యః. దీని దగ్గర సూర్యుడు ప్రకాశించడు. సూర్యుడు ప్రకాశించడంటే సూర్యుడు ప్రకాశించని చోటే లేదు. దీని దగ్గర సూర్యుడు ప్రకాశించడు కదా. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః. ఇంకా చంద్రుడు ఎలా ప్రకాశిస్తాడు, నిప్పెట్లా ప్రకాశిస్తుంది కదా. ఈ 3 ప్రకాశించలేవు. యద్గత్వా, ఎవడైతే దీని లోపల ఉన్నటువంటి ఈ శక్తి ద్వారా ఇందులోకి ప్రవేశిస్తాడో, ఈ శక్తి నీకు తెలుసు, దీంట్లో దూరిన శక్తి నీకు అర్థమైంది. దీని ద్వారా ఎవడైతే దీనిలోకి ప్రవేశిస్తాడో వాడు మళ్ళీ జన్మకి రాక్కర్లేదన్నాడు. అంటే ఇప్పుడు మళ్ళీ జన్మకు రాక్కర్లేదంటే మనం ఏం చేయాలి? ఏ శక్తి అయితే నీ లోపలికి వచ్చి నీ దగ్గరుండి వాడి దగ్గర నుంచి వచ్చిందని నువ్వు గురువు ద్వారా వింటున్నావో, అది నీ దగ్గర ఉందని నువ్వు ఫీల్ అవుతున్నావో, ఆ శక్తి జీవుడు అని గుర్తిస్తే ఆ జీవుడు బ్రహ్మమేనని నీకు శాస్త్రం చెప్తోంది కాబట్టి కదా. ఆ శక్తిని నువ్వు పట్టుకుని గనక లోపలికి వెళితే తద్ధామ పరమమ్మ, నువ్వు మళ్ళీ పుట్టక్కర్లేదు. నీ కర్మతో సంబంధం, కర్మ గుణ భేద సద సత్ప్రకాశి కాక, అవి కాకూడదు. అవి కాకుండా ఉన్నవాడివి అవుతావు. అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి?
నీకు కర్మ పట్టుకుంది, గుణం పట్టుకుంది, నేను చాలా పట్టుకున్నాయి. ఎట్లా పట్టుకున్నాయో చెబుతా ఇప్పుడు నీకు. ఏమ్మా, అది కాకుండా ఉన్నటువంటి ఆ విభుడు నేను. విభుడు అంటే ఆ పరమాత్మ, ఆ వైభవం కలవాడు, వాడు నేను అని నీకు తెలుస్తుంది. నా తద్భాసయతే సూర్యో నా శశాంకో నా పావక. అది ఒక 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 చాలా పవర్ఫుల్ శక్తి ఇందులో ఉంది. అది నీ దగ్గర ఉంది. ఎందుకంటే దీని ద్వారా నీకు వచ్చిందా రాలేదా? నీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానం అని నువ్వు అంటున్నావే ఇప్పుడు, ఆ జ్ఞానం అనేది అదే. దానికి చూడండి ఆకారం లేదు. జ్ఞానానికి ఆకారం ఉందా? జ్ఞానం ఎక్కడుంది ఎక్కడ లేదు అంటే, నా వీపు మీద ఒక చిన్న కురుపు లేస్తే ఆ కురుపు పరిమాణం ఎంతో కూడా నాకు తెలుసు. వీపు ఎవడు చూసుకోలేడు. ఎవడి వీపు వాడు కనపడుతుందా మరి? కదా. ఆ వీపు మీద ఎప్పుడైనా మనకు వీపు మీద దురద పుడుతుంది అనుకో, ఒరే కాస్త గోకరా నాయన అంటా నా పిల్లల్ని. వాడు గోకుతే అక్కడ కాదురా, అక్కడ కాదురా, ఇక్కడరా. అయ్యే వీపు నువ్వు చూసావా? వాడు చెయ్యి చూసావా? నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటే నీ జ్ఞానం అక్కడ ఉంది. ఏ జ్ఞానంతో నువ్వు కనుక్కుంటున్నావో ఆ జ్ఞానము పరమాత్మ, నథింగ్ బట్ పరమాత్మ జ్ఞానం. అది పరమాత్మ జ్ఞానం కంటే భిన్నం కాదు. అయితే పరమాత్మ జ్ఞానం చాలా పెద్దది, నీ జ్ఞానం చాలా చిన్నది. ఎందుకని చిన్నది అంటే చూడండి ఎన్ని చోట్ల డిస్ట్రిబ్యూట్ అయిందో. అది పరమాత్మ జ్ఞానంలో డిస్ట్రిబ్యూట్ కాలే, అది కూడా అక్కడే ఉంది. అయితే నీవెంత ఇది ఉంటే దీనికి కావలసినంతే ఈ శక్తి తీసుకుంటుంది, ఇది పెడితే దీనికి కావలసినంత తీసుకుంటుంది, ఇది పెడితే. ఇప్పుడు జ్ఞానంలో తేడా ఉందా లేదా? ఇది ఎక్కువ జ్ఞానం తీసుకుంది, ఇది కొంచెం తక్కువ తీసుకుంది, ఇది మరీ తక్కువ తీసుకుంది, ఇది ఇంకా తక్కువ తీసుకుంది. చూడండి అందరు తీసుకున్నది జ్ఞానమే. తెలుస్తోందా? చీమ తీసుకుంటుంది, దోమ తీసుకుంటుంది, మనిషి తీసుకుంటాడు, సింహం తీసుకుంటుంది, ఏనుగు తీసుకుంటుంది. ఏనుగు పెద్దది కదా, కొంచెం జ్ఞానం తీసుకుంటుందా? చీమ చిన్నది కదా. అందుకే చీమలో, బ్రహ్మలో, శివ కేశవాదులలో ఒక్కటే చైతన్యం ఉందిట. అది కనుక్కో. అది కనుక్కుంటే ఏమవుతుంది? అది జీవుడు. వాడు నీలో కూడా ఉన్నాడు కదా. నీకు తెలుస్తున్నదా? జ్ఞానం ఉందా? నీకు జ్ఞానం ఉంది. నీ జ్ఞానం ఎలా వచ్చిందో ఇప్పుడు చెప్తా. నీకు ఆ జ్ఞానం పరమాత్మ జ్ఞానం డైరెక్ట్గా నువ్వు తీసుకున్నప్పుడు ఈ మొత్తం జ్ఞానం నీ దగ్గరికి రాకుండా ఇందులో ఉన్న అయస్కాంత శక్తే కదా ఇందులోకి వచ్చింది. ఇది ఎంత ఉంటే అంత తీసుకుంటుంది అన్న చెప్పాను, అది కరెక్టే. ఈ అయస్కాంత శక్తి చిన్నది ఎందుకు అయిపోయింది? అక్కడ ప్రజ్ఞానం బ్రహ్మ కదా. ఇది ఎందుకు ఇట్లా నా దగ్గర చిన్న జ్ఞానం అయిపోయింది? ఉపాధి ఎంత ఉంటే అంత తీసుకున్నా. జ్ఞానం సేమ్ ఉండాలి కదా, శక్తి సేమ్ ఉండాలి కదా. ఉపాధికి ఎంత కావాలో అంత తీసుకున్నావు. శక్తి ఇన్ ద సెన్స్ నీకు చెప్తాను. ఆ కరెంటు పవరు ఎవడు తీసుకున్నా, ఒక లావువాడు తీసుకున్నా, ఒక సన్నవాడు తీసుకున్నా, కరెంటు శక్తి ఒకటే రావాలి కదరా. నేను పెద్దవాడిని తీసుకున్నాను, నాకు తక్కువ రావాలి, వాడికి ఎక్కువ రావాలి లేదు కదా. అక్కడ ఒక చిన్న శీల పెట్టి ఆ కరెంటు లాగితే శీల కంటే కరెంట్ వస్తుంది కదా. నేను ఇంత మనిషిని ఆ కరెంటు తీసుకున్నాను అనుకో, నేనేమవుతాను? మొత్తం మనిషి అంతా కరెంట్ షాక్ కొడుతుంది కదా. కరెంట్లో తేడా లేదు. ఇప్పుడు వీడు పెద్దవాడు కదా, వీడికి ఎక్కువ కరెంట్ ఇద్దాం, వాడు చిన్నవాడు కదా, వాడికి తక్కువ కరెంట్ ఇద్దామని అనదు కదా. అట్లా మన దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు మన జ్ఞానం చిన్నదైంది అంటే అది కూడా చెప్తా. పెద్ద చిన్న అవరగం లేదు, ఎవరిదైనా అట్లా జ్ఞానమే రావాలి. ఎందుకు మనకు చిన్నగా అయిందంటే ఈ శరీరం ఎప్పుడైతే నేను అనుకున్నానో ఇది కదా నేను, ఇది మామూలుగా నాది, మీకు తెలిసిన లెక్కలో ఇది నాది. మరి నేనెవరు? ఇది నేను.
అవును కదా. ఇది నేను, ఇది నాది. ఈ నాదిలో మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనే 4 ఉన్నాయి. అవి కాక జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఉన్నాయి కదా. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని 4 ఉన్నాయి. అవి కాక జ్ఞానేంద్రియ పంచకం 24 తత్వాలు ఉన్నాయి. మీకు తెలుసు, మళ్ళీ ఆ పాఠం ఎక్కడ చెప్తాను. ఏమ్మా, ఈ 24 మనస్సు అనేది ఒక భాగం. ఇది 3వ శరీరం మనస్సు అనేటువంటిది. విజ్ఞానమయ కోసం, మనోమయ కోసం, మీకు తెలుసు కదా. మనోమయ కోసం దీంట్లో మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని 4 ఉన్నాయి కదా. బుద్ధి అనే దాంట్లో ఒక అద్దం ఉంది. బుద్ధి అనే దాంట్లో ఒక అద్దం పెట్టాం. మిగిలినవన్నీ సత్తులే, జడం. బుద్ధి కూడా సత్తే, కానీ దీని లోపల ఒక అద్దం ఉంది కదా. ఈ అద్దంలో ఈ అద్దం కూడా 24 ఒకటి. ఇది ఈ అద్దం మీద పరమాత్మ చైతన్య శక్తి, దీంట్లో శక్తి వచ్చింది కదా దీని లోపలికి. ఏది ఇందాక ఆయన ముక్క, ఇదిగో దీని లోపలికి శక్తి వచ్చింది కదా. ఈ శక్తి దీని మీద, ఇది ప్రజ్ఞానం బ్రహ్మ, ఇది లైట్. నా తద్భాసయతే సూర్యో అనేది ఒక కాంతి. ఈ కాంతి ప్రతిబింబం దీని మీద పడింది. ఎవరి మీద? ఆ బుద్ధి దర్పణం మీద. బుద్ధి దర్పణం మా దగ్గర ఉందా లేదా అని మళ్ళీ మీరు టెస్ట్ చేసుకోండి. బుద్ధి దర్పణం ఉంది అని చెప్తే, ఎందుకంటే నేను ఏ వస్తువును చూపించినా మీ వెంటనే మీ కళ్ళు వచ్చి దీని దగ్గరికి వెళ్ళి దీన్ని తీసుకెళ్ళి మీ అద్దంలో కనపడేట్టు చేస్తోందా? మీ అద్దంలో ఈ బొమ్మ పడిందా? ఇది నా దగ్గరే ఉంది. ఇగో మీకు చాలాసార్లు ఈ ప్లేట్ చూపించా. మీ దగ్గర తలా ఒక ప్లేట్ ఉంది. ఇప్పుడు ప్లేట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి మీ దగ్గర? ఎవడు తయారు చేశాడు? మీరే తయారు చేసుకున్నారు, అవునా కాదా? మీ దగ్గర మెటీరియల్ ఏముంది? ఏం మెటీరియల్ లేదు. మీ శరీరం తయారు చేసుకోవడానికి మీకు పంచభూతాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు లోపల ఉన్న ఈ బొమ్మను తయారు చేయటానికి ఏ మెటీరియల్ అక్కర్లేదు. మీరు ఏం లేకుండా చేసుకోగలరు. ఎలా చేసుకోగలరు అంటే, మీ లోపల ఒక శక్తి ఉందన్నానే, ఆ శక్తి పరమాత్మది కదా. ఆయన మీరు ఈ లోపల ఇది ఎలా ఏమీ లేకుండా తయారు చేసుకున్నారో, ఆయన మొత్తం ఈ ప్రపంచాన్ని అలా తయారు చేసుకున్నాడు. జాగ్రత్తగా వినండి. మీ దగ్గర ఏం లేదు కదా. మీ దగ్గర ఒక అద్దం ఉందని చెప్పాను నేను. ఆ అద్దం ఏమిటి అంటే, మీ దగ్గర ఉన్న 24 ఒకటి అద్దం ఉంది. అద్దానికి సాధారణంగా ఏం లక్షణం ఉంటుంది? ఏ వస్తువు దానికి ఎదురుగా పెడితే దాని బొమ్మని తన లోపల పెట్టుకుండేంత. లోపల అట్లనే పెట్టుకుంటుందా? పెట్టుకోదు. అదేం చేస్తుంది? ఆ వస్తువుని మళ్ళీ వదిలేసుకుంటుంది. ఇక్కడ ఎక్కడ వదిలేకుంటుందంటే, ఈ చిన్న శరీరంలో కాబట్టి చిత్తసాగరంలో దాచుకుంటుంది. మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత అయినా దాన్ని మళ్ళీ తీసుకొని చూపించమంటే చూపిస్తానంటుంది. అది అలాంటిది కదా. మీ దగ్గర జాగ్రత్తగా వినండి. మీ దగ్గర మీ లోపల మీ బుద్ధి దర్పణంలో బుద్ధి దర్పణం ఉంది. బుద్ధి ఎక్కడుంది అంటే, మీ ఆ బొమ్మ ఎక్కడ పడిందో అక్కడ బుద్ధి ఉంది. ఎవడికి వాడు చూసుకోండి. మీ బుద్ధి దర్పణంలో, ఆ దర్పణం అంటే అద్దం, ఆ అద్దంలో ఈ బొమ్మ, ఇది మెటీరియల్, ఇది నా దగ్గర ఉంటుంది. దీన్ని మీ దగ్గరికి తీసుకొచ్చి మీ దగ్గర లోపల పెట్టింది ఎవరు పెట్టారు అంటే, కళ్ళు మేం పెట్టలేదబ్బా, మాకు తెలియదు అంటుంది. కళ్ళు పెట్టినయ్యా. మరి ఏం చేసావే నువ్వు? కన్ను చూడమన్నారు, చూశాను. చూసిన పదార్థాన్ని ఇలా ఉంటుంది అని దాన్ని లోపలికి తీసుకెళ్ళాను.
లోపలికి తీసుకెళ్ళి ఆ అద్దం దగ్గర ముందర పెట్టాను. బుద్ధి తదాకారం పొందింది అంటారు. ఆకారం పొందాలి, ఎలా అద్దం మీద బొమ్మ పడింది అంతే. ఇదే డైరెక్ట్గా దీని కిరణాలన్నీ చక్కగా వెళతాయి నీ దగ్గరికి. అద్దం దీని ముందర పెట్టావు, ఆ అద్దంలో ఈ బొమ్మ పడింది. దానికోసం నీకు ఏ మెటీరియల్ అవసరం లేదు, ఏ పనివాడు కూడా అక్కర్లేదు. నీ జ్ఞానం, నీకు జ్ఞానం లేకపోతే నువ్వు చచ్చిపోయిన వాడివి అయితే ఇది నీ ముందర నేను బొమ్మ పెట్టినా అది లోపల పడదు కదా. నువ్వు బతికిన వాడివి అంటే, బతికిన వాడివి అంటే ఏమిటి? నీ నఖశిఖ పర్యంతం ఈ జ్ఞానం ఉంది, ఉంటే ఈ పని జరుగుతోంది. ఇప్పుడు నేనేమంటానంటే, ఎవ్వడూ ఈ బొమ్మని నీ దగ్గర పెట్టలేదురా. ఆ అద్దం ప్రభావం వల్ల అద్దం ముందర ఏ బొమ్మ పెట్టినా దాని ప్రతిబింబం పడుతుంది కాబట్టి అది పడిందిరా అంటా నేను. నువ్వేమంటావంటే, నా బుద్ధిలో పడింది కాబట్టి అది నాది. బుద్ధిలో పడ్డ బొమ్మ నీదైతుందా? నా దగ్గర ఉంది కాబట్టి నాది. నువ్వు అంటున్నావా అంటలేదా? అమ్మ ఇది మీ దగ్గరి ప్లేటు, అది మా దగ్గరి ప్లేట్, అది మాది అంటున్నావు. ప్రతిబింబాన్ని నువ్వు నాది అంటున్నావు. నాది అని ఎవడంటున్నాడు? నేను కాదు. ఇదిగో ఇందులో చేరిన మొత్తం శక్తి మాట్లాడుతోంది ఆ మాట. దీనిలో చేరిన శక్తి ఏమంటోంది? శక్తి నఖశిఖ పర్యంతం ఉంది, అర్థంలో కూడా ఉంది. ఆ శక్తి వల్లే దీంట్లో పడ్డావు. ఏమ్మా, ఆ శక్తికే ఏమని పేరు పెట్టుకున్నాం మనం? జీవుడని పేరు పెట్టుకున్నాం. జీవుడు అనకుండా జీవాత్మ అనుకోండి కాసేపు, మీకు గుర్తుంటుంది. ఎందుకంటే ఇది పరమాత్మలో నుంచి వచ్చింది కదా, దాని పేరు జీవాత్మ. జీవాత్మ ఎక్కడుంది? నఖశిఖ పర్యంతం ఉంది కదా. ఆ నఖశిఖ పర్యంతం ఉండి కన్నులో మాత్రమే, చెవిలో మాత్రమే, అది 5గా డిస్ట్రిబ్యూట్ అయింది 5 ఇంద్రియాల్లో. అప్పుడు వాటిని ఏమంటున్నాము? ఇంద్రియాత్మ. ఆత్మే అన్నావు కదా, ఇంద్రియాత్మ. దాన్నే మనస్సులో చేరి అది ఆలోచించింది. మనస్సులో చేరి అది ఆలోచించింది. ఆలోచించేటప్పటికీ అది నామమైంది. మనస్సులో చేరి ఆలోచించేటప్పటికీ నామమైంది. బుద్ధిలో చేరి బొమ్మ కనపడేటప్పటికీ రూపమైంది. నేను ఇది చూపించాను, ఇక్కడ ఒక పిల్లి అన్నా, ఇది అనకుండా వెంటనే ఒక పిల్లి బొమ్మ మీకు కనపడింది. ఎక్కడ కనపడింది? మీ బుద్ధి దర్పణంలో కనపడింది. ఏమ్మా, మీ ప్రాణంలో చేరి ప్రాణాత్మ అయింది. ఇంద్రియాత్మ, ప్రాణాత్మ, దేహంలో చేరి దేహాత్మ. చూడండి, అంటే అక్కడ జీవాత్మే కదా వీటిలో అన్నిట్లో చేరింది. మరి వీళ్ళందరూ అయిన తర్వాత దాన్నేమనాలండి? అది ముఖ్య ఆత్మ, అది ముఖ్య ఆత్మ. ఇప్పుడు ఎన్ని ఆత్మలు తయారైనాయి? మీరేమంటున్నారంటే ఆత్మకు శాంతి కలగని వాడు ఎవడో చావంగానే వాడి ఆత్మకు శాంతి. అసలు ఆత్మకు అశాంతి ఎక్కడేసింది? ఆత్మ ఎప్పుడూ ఇట్లనే ఉంది కాబట్టి ఆత్మ లేదు. అసలు ఏముంది? జీవాత్మ లేదని చెప్తుంటే దానికి జీవాత్మ అని పేరు కొట్టు. ఆ శక్తే కదా, ఇందులో ఉన్న శక్తే కదా. ఇందులో ఉన్న శక్తి దీనిలోకి వచ్చి ఏది మళ్ళీ ఎక్కడ కనపడుకుంటావు వినవే, ఇదిగో ఇందులో ఉన్న శక్తి దీనిలోకి వచ్చి ఇది ఇది కాదు, దీనిలో మర్చిపోవాకండి, దానిలో చేరిన శక్తి జీవ. దీనికి ఇంద్రియాలు ఉన్నాయి, ఆ శక్తి ఇంద్రియాత్మ.
ఆ శక్తి ప్రాణాత్మ, ప్రాణంలో చేరింది కదా. దీన్ని నిలబెట్టాలి, దీని లైఫ్ని దీన్ని నిలబెట్టాలి కదా. దీన్ని ఈ ప్రపంచంలోకి వచ్చాక మనం గాలి పీలిస్తేనే మనం బతుకుతాం. ఈ శక్తి ఏం చేస్తుంటే గాలిని లాగే శక్తి. మీకు ఇప్పుడు ఇంకా శక్తిని చూపిస్తా చూడండి. మీ లోపల గాలి మనం పీలుస్తున్నాం. గాలి పీల్చండి ఒక్కసారి, మీకే తెలుస్తుంది. గాలి పీల్చండి. ఏమ్మా పీల్చారా? గాలిని ఆపండి, అక్కడే బయటికి రానివ్వకండి, అక్కడే ఉంచండి. ఇప్పుడు లోపల లోపల మీ లోపల ఉండి ప్రాణాత్మ చెప్తోంది, ఏయ్ ఇంక వదిలేసేయి, ఇంక నేను పట్టుకోలేను. ఎందుకు? నువ్వు గాలి ముక్కు పీల్చింది, అది లోపలికి వెళ్ళింది. నా ఇష్టము, నేను ఎప్పుడో కావాలంటే అప్పుడు బయటికి పంపిస్తా. ఆహా కదా. గాలి పీల్చు అని చెప్తోంది. గాలిని నువ్వు పీల్చు పీల్చు అన్నప్పుడే కదా పీలుస్తున్నాను. లోపల ఎవరో ఉండి దాన్ని లాక్కుంటున్నారు. లాక్కుని ఆ ఊపిరితిత్తుల్ని నింపుతున్నారు. ఊపిరితిత్తులు లాక్కోటల్లా ఒకళ్ళు ఎవరో లాగుతున్నారు. కాదండి, ఊపిరితిత్తులే లాక్కుంటున్నాయి అని అనుకోండి. ఒకవేళ చూడండి, ఊపిరితిత్తులు అవి జడం, అవి సంచుల్లాంటివి. ఆ సంచుల్లో నింపడానికి ఒక గాలి రావాలి కదా. ఎట్లా అర్థం చేసుకోవాలంటే, మీరు సైకిల్కి ట్యూబ్ ఉంటుంది కదా. ఆ ట్యూబ్లోకి నువ్వు గాలి కొడతావు. ట్యూబులో ఖాళీ లేకపోతే గాలి లోపలికి పోదు, అవునా? కాబట్టి లంగ్స్లో ఖాళీ లేకపోతే నువ్వు గాలి కొట్టినా లోపలికి పోదు. ఆ ప్రెషర్ ఆ లోపలికి తీసుకుండేటువంటిది నీ ప్రాణాత్మ కదా. ప్రాణాత్మ పోయింది అంటే, ప్రాణం పోయింది అంటే నువ్వు చచ్చిపోతున్నావు. ఎవరు పోతున్నారు? దీనిలోకి వచ్చినటువంటి ఆ శక్తి విత్డ్రా అయిపోయింది. అట్లా మనస్సులోకి వచ్చిన శక్తి విత్డ్రా అయిపోయింది. మనస్సులో ఆలోచనలు రాలే, ఆలోచన వచ్చిందంటున్నావు. ఆలోచన రావడం రాకపోవడం. చూడండి, మనస్సులో ఆలోచన రాకుండా మీరు సైలెంట్గా కూర్చోండి. సైలెంట్గా ఏం మాట్లాడకుండా, ఏ ఆలోచన రాకుండా ఊరికే కూర్చోండి. ఆ ఊరికే ఉన్నప్పుడు మీ మనస్సులో ఉన్నది మీ శక్తే, అది నిరాకారం. ఒక్క ఆలోచన రాగానే ఈ పళ్ళ్యాన్ని మీరు ఎలాగైతే మీ లోపల తెచ్చుకున్నారో, ఆలోచన అనేటువంటి రూపాన్ని అది ధరించేసింది. దానికి ఏం అవసరం లేదు. ఆలోచన అనే ఒక రూపం అదే ధరించింది. ఎవరు? ఆ మనస్సే. అంటే మనస్సులో చేరిన శక్తి. మనస్సు కంట్లో చేరిన శక్తి ఎట్లా అయితే కన్నులాగా చూస్తుందో కదా, ముక్కులో వెళ్ళినటువంటి గాలిని పీల్చడం దానిలాగే మనస్సు కూడా ఆలోచన అనే శక్తి మనస్సుకుంది. ఆ పని అది ఆలోచిస్తోంది. అది నామం. మనస్సు ఆలోచించింది ఏమా, అది ఆలోచన ప్రకారం ఒక రూపాన్ని సృష్టించుకుంది. అదే పిల్లి రూపాన్ని సృష్టించుకుంది కదా. పిల్లి రూపం అక్కర్లేదరా. ఇవాళ నేను పెళ్లి చూపులకు వెళ్ళాను రా. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందామని నన్ను పిలుచుకుపోయినారు మా అమ్మ నాన్న. నేను పెళ్లి చూపులకు వెళ్ళాను. అంతవరకు అది ఒక అమ్మాయి, వాళ్ళమ్మాయి. నేను చూశాను. ఈ ప్లేట్ ఎట్లా చూశానో ఆ అమ్మాయిని కూడా నేను అలాగే చూశాను. చూడగానే ఆ అమ్మాయి తాలూకు బొమ్మ నా లోపలికి వచ్చింది. ఓ, నేను ఎస్ అంటే ఈ అమ్మాయి నాకు కాబోయే భార్య. జస్ట్ నేను మాట చెప్పడమే. ఎందుకంటే వాళ్ళ ఇంటికి నన్ను పెళ్లి చూపులకు పిలుచుకుపోయినారు. నేను వెళ్ళాను, చూశాను. ఈ అమ్మాయిని ఎస్ అంటే ఏమవుతుంది? ఆ అమ్మాయి నాకు భార్య అవుతుంది. భార్య అనేది ఈ ప్లేటు మీ లోపలికి వస్తే ఎలా వచ్చిందో, మీ భార్య అనేది అట్లా మీరు సృష్టించుకున్నారు.
నిజంగా అది భార్య కాదు, అదెవరు? అదొక సపరేట్ ఎంటిటీ. అంటే ఇప్పుడు నీ లోపలికి వచ్చింది ఆ అమ్మాయి వచ్చిందా నీ లోపలికి? కదా. ఇప్పుడు నీ లోపలికి వచ్చినటువంటి ఆ అమ్మాయిని బాగా ఆలోచించండి. ఇక్కడే నీ క్లూ ఉంది. నీ లక్షణం ఏమిటని చెప్పాను? నీ లక్షణం నేనున్నానని తెలుసు, ఎదుటి వ్యక్తి ఉన్నదని తెలుసు. ఎదుటి వ్యక్తి కాదు, ఇప్పుడు నీ లోపలికి వచ్చిన నీ భార్య ఉన్నది అని అంటున్నావు. నీకు భార్య లేదు నిజంగా. మరి దేన్ని నువ్వు భార్య అంటున్నావు? నువ్వు ఆ అమ్మాయిని అంటున్నావు అనుకుంటున్నావు. ఆ అమ్మాయిని కాదు నువ్వు భార్య అంటున్నది, నీ లోపల సృష్టించుకున్న అమ్మాయిని. దాని మీద ఆరోపించావు. అధ్యారోప అపవాద ప్రక్రియ చెప్పాను మీకు. భార్య అనేటువంటిది నువ్వు సృష్టించుకుని ఆ పిల్ల మీద ఆరోపించి నిన్ను నీవు నీ లోపలి బొమ్మలో బంధించుకుని నువ్వు బద్ధుడివైనావు. లేకపోతే నీకు ముక్తం ఈజీ. బంధించుకున్నావు నీ లోపల. ఈ నామరూప క్రియలు మీకు తెలుసు కాబట్టి ఇక నేను మళ్ళీ చెప్పను. నామరూప క్రియలు వ్యష్టిలో, దేశకాల వస్తువులు సమిష్టిలో. అంటే వ్యష్టి నేను జీవుణ్ణి అంటే ఎవడో జీవుడు చూపించాను, కానీ మీకు వ్యవహారం కోసమని నేను జీవుణ్ణి అని చెప్తున్నాను. నేను జీవుడు, నేను ఎవరిని? నేను సత్తును. నాలో చేరిన శక్తి ఒకటి ఉంది, దానికి నేను జీవుడు అని పెట్టాను. నిజంగా జీవుడు కాదు అది. ఎందుకంటే దానికి జీవుడు అని పేరు పెట్టారు అంటే అది పరమాత్మ శక్తి. ఆ చేరిన శక్తి పేరు చిత్తు కదా. నేను సత్తు, అది చిత్తు, అది భాతి, నేను అస్థి. మీకు అది తెలుసు. పుట్టిన బిడ్డ, ఇప్పుడు మన ఇంట్లో పిల్లవాడు పుట్టాడు. పుట్టిన బిడ్డ నేకేడ్గా పుడతాడు. లోపల చొక్కా దుడుక్కొని వాడు పుట్టలే. పుట్టిన బిడ్డ ఎట్లా పుట్టాడు? నేకేడ్గా పుట్టాడు. అట్లా జగత్తు కూడా నేకేడ్గానే ఉంది. జగత్తు అంటే నీకు కనిపించిన భాతి. ఈ పిల్లవాడు నేకేడ్గా పుట్టాడు, అది జగత్తు భాతి. వీడు భాతే, అస్థి భాతే కదా. అది కూడా అస్థి భాతే కదా. వీడిని ఎందుకు అస్థి భాతే అన్నాను? వీడు ఒక ముక్క, అదొక పెద్ద ముక్క. వీడొక చిన్న ముక్క, వాడొక పెద్ద ముక్క. ఇప్పటి కాలంలో పిల్లవాడు పుట్టగానే ఆ రెడీమేడ్ షాప్కి వెళ్ళి రకరకాల బట్టలు కొనుక్కొచ్చి వేస్తున్నారు. పాతకాలంలో అలా వేసేవాళ్ళు కాదు. ఒక నల్ల చొక్క, ఒక తెల్ల చొక్క, ఒక ఎర్ర చొక్క, 3 చొక్కాలు కుట్టించేవాళ్ళు. ఇప్పటికి కూడా పిల్లవాడికి దిష్టి తగలకూడదని నల్ల చొక్కా అంటారు. కాదు, సత్వ రజస్ తమో గుణాలు 3 వాడికి తొడుగేసావు. నేకేడుగా పుట్టిన పిల్లవాడికి నీకు నాగరికత చాలా పెరిగిపోయి రకరకాలు కొనుక్కొచ్చుకొని నీకు డబ్బులు ఉన్నాయి కాబట్టి వేస్తున్నావులే. ఎందుకంటే బాగా గుంతలు తవ్వుకుంటున్నావు కదా. గుంత తవ్వుకొని అదంతా స్టాగ్నేటెడ్ వాటర్లో కంపు కొడుతుంటే అయ్యో కంపులు కొడుతున్నాయే, ఈ కంపెట పోవాలి అంటావు కదా. నీకు ఈ 3 చొక్కాలు వేసేసుకొని, 3 చొక్కాలు అంటే ఏమిటి? సత్వరజస్తమో గుణాలు. అవే నామరూపక్రియలు. అవే ఏమైపోయినాయి? వాత, పిత్త, శ్లేష్మ అనేటువంటి 3 రోగాలు నీకు వచ్చినాయి. స్టాగ్నెట్ అయిన వాటర్లో ఏమొచ్చింది? వాతం, పిత్తం, శ్లేష్మం. 3 గుణాలు. ఏమ్మా, ఈ 3 నువ్వు వేసేసుకున్నావు. 3 చొక్కాలు పిల్లవాడికి తొడిగేసావు. పిల్లవాడో పిల్లో ఎవడన్నా ఉంటాను, నాకేం సంబంధం లేదు. పాతకాలంలో వాళ్ళు నల్ల చొక్కా తొడిగేవాళ్ళమ్మా. మీకు ఇంకా ఎవరికైనా ఒకళ్ళకి గుర్తుంటే ఉంటుందేమో. ఇప్పట్లాగా రెడీమేడ్ బట్టలు తీసుకొచ్చి ఆ పిల్లలకి తొడగరు కదా. మరి జగత్తుకి ఏం తొడిగాడు అంటే దేశ కాల వస్తువు అనేటువంటి 3 వాడికి తొడిగి పారేశాడు.
ఈ ఏరియా అంతా బ్రహ్మం, సచ్చిదానందమైన బ్రహ్మం. దాంట్లో ఊహారేఖలుగా గీచుకున్నారు. ఏం గీచుకున్నారు? ఊహారేఖలుగా గీచుకుని ఈ అక్షాంశము ఈ రేఖాంశములో ఇదిగో ఇక్కడ అమెరికా ఉంది, ఇక్కడ సౌత్ అమెరికా, ఇది దక్షిణ అమెరికా, ఇది ఉత్తర అమెరికా, ఈ మధ్యలో 56 స్టేట్లు, యునైటెడ్ స్టేట్స్ అవి ఏదో వాటి స్వతంత్రం కోసం పోరాడుతున్నాయి. యుఎస్ అంటారు దీన్ని. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇదిగో ఇండియా మ్యాప్ ఉంది అంటున్నారు. ఇది ఇండియా అంటారు, ఇది రష్యా అంటారు, ఇది చైనా అంటారు, ఇది సౌత్ ఆఫ్రికా అంటారు, ఇది ఆస్ట్రేలియా అంటారు. మరి ఈ మిగిలిందంతా ఏమిటి? భూమి అంటారు కదా. ఆ భూమిలో ఇక్కడ ఒక ప్లేస్ అమెరికా అన్నావు, ఒక ప్లేస్ ను దక్షిణ అమెరికా అంటున్నావు, ఒక ప్లేస్ ని చైనా అంటున్నావు, రష్యా అంటున్నావు. ఇవన్నీ కూడా దేశం నువ్వు నిర్ణయించావు. ఎట్లా నిర్ణయించావు? నీ అర్థంలో ఎలాగైతే దీన్ని పెట్టావో, నీ అర్థంలో ఎలాగైతే నా భార్య పెట్టుకున్నావో, అట్లా ఈ చోట్లో వీళ్ళని పెట్టావు. నిజంగా ఆలోచించి మనం చూసామే. ఒక క్యాలెండర్ వేసి సాయిబాబా అన్నాం, ఒక క్యాలెండర్ వేసి అన్నాం. ఇది నిజంగా అమెరికానా? మరి ఇదేమిటి? ఇది అమెరికా అని నేనంటే అవునని మీరందరూ ఒప్పుకున్నారు కదా కదా. ఇది ఇండియా అంటే ఒప్పుకున్నారు కదా. మరి ఇప్పుడు మళ్ళీ కాదంటున్నారేమిటి? అంటే ఒక దేశం, ఒక కాలం, ఒక వస్తువు అనే దాన్ని విభజించుకుని ఆ చుట్టాలు అడిగారు దానికి. ఎవరికి? ఆ మొత్తం ఆ భూమిలో ఉండే ఆ ఖాళీ స్థలంలో, ఇక్కడ ఖాళీ స్థలంలో ఈ నామరూపక్రియ అని 3 చొక్కాలు అడిగేశారు. 3 చొక్కాలు. వారికి దేశకాల వస్తువులు అనేటువంటి 3 చొక్కాలు వారికి నిర్మించారు. నేకేడుగా ఉన్నాడు వాడు. పరమాత్మ దేశం, కాలం, వస్తువు. మరి ఇది అమెరికా కాదు, ఇది అమెరికా అని చెప్తున్నా నేను మీకు. దీన్ని ఆభాస అన్నారు. ఆభాస అంటే ఏమిటి? ఒక వస్తువు ఎక్కడో ఉంది, దాని ప్రతిబింబం ఈ కాగితం మీద, నీ 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 బుద్ధి దర్పణం మీద ఇది ఎలా వేశావో, నీ బుద్ధి దర్పణం మీద ఇది ఎలా వేశావో కదా. దేశకాల వస్తువులాగా ఈ పేపర్ మీద ఈ మొత్తం వరల్డ్ అంతా వేసేసాయి. ఇది వరల్డ్ కాదు. మరి ఎందుకంటే అట్లా వేసి మమ్మల్ని అంతా మోసం చేస్తున్నారు. ఇది అమెరికా అని మీరు చెప్తున్నారు, మమ్మల్ని నమ్మమంటున్నారు. దాన్ని ప్రతీక అంటారు. ప్రతీక అంటే ఏంటంటే ఇండియా మ్యాప్, ఒక ఫ్లాగ్ వేస్తాను, 3 రంగుల జెండాని ఇక్కడ తగిలిస్తాను. ఏమ్మా వెంటనే ఇది భారతదేశము అంట, సెల్యూట్ అంట. అది భారతదేశమా? అది గుడ్డముక్క. మరి భారతదేశం ఎక్కడుంది? నా భార్య ఎక్కడుందో భారతదేశం అక్కడ. ఇప్పుడు నీకు అర్థమైందా? అది భారతదేశమా? ఇది అమెరికానా? ఇది నిజంగా ఇండియానా? లేక 3 రంగుల జెండా ఇక్కడ తగిలించేసి ఇది భారతదేశం అంటే మీరు భారతదేశం అని సెల్యూట్ కొడుతున్నారు కదా. ఇక్కడ భారత మాత ఏది? మాత అనేది ఏమి లేదు. నా భార్య నా మాత అంటే ఇవన్నీ నేను సృష్టించినవి. నేను అనేవాడు సృష్టించాడు. ఈ నేనెవరండి? ఈ నేను వీడు అసలు మాట్లాడు. నిరాకారమైన వీడు ఈ ప్రపంచాన్నంతా సృష్టించుకుని తయారు చేసుకుని కదా ఇవన్నీ నావి అని అనుకుని వీడంటే వీడి గురించి సృష్టిస్తున్నాడండి అంటే
ఈ మొత్తం ఈ శరీరం అంతా నటసిక పర్యంతంగా వీడు తయారయ్యి వీడి శక్తి కదా, అది నాది నాది అని అంటున్నాడు కదా. నిజంగా వీడివి ఏ అన్ని ఆభాసలే, సత్యం కావు. కానీ వాడు ఆ లోకంలోనే ఊహా లోకంలోనే వాళ్ళు విహరిస్తున్నారు. సత్యం కాని దాన్ని సత్యం అనుకుంటున్నాడు, సత్యం అయిన దాన్ని వదిలేస్తున్నాడు. సత్యం కానిది నాది, సత్యమైనది నేను. వాడు దాన్ని వదిలేశాడు కదా, అందుకని దీన్ని ఏం చేసుకున్నాడు, దీన్నే నేను అని అంటున్నాడు. ఇది నాది కదా, నాది నేనంటున్నాడు, వాడు నేనంటున్నాడు. అసలు నేనేం చేశాడు, వాడు వదిలేశాడు. ముఖ్యాత్మ అయినటువంటి దాన్ని వదిలేశాడు. మరి దేనికి నేను అని పేరు పెట్టాడంటే ఈ ఆభాస అయిన దానికి. ఇది ఆభాస, ఇది అమెరికా అంటున్నా. ఈ అమెరికాలో నా కొడుకుని చూపించండి, వీళ్ళ లేడు. ఇది అమెరికా కాదు, ఇక్కడ నా కొడుకు లేడు. అమెరికాలో ఉన్నాడు కదండి నీ కొడుకు, అది వస్తువు, ఇది ఆభాస. ఈ ప్రపంచమంతా అట్లాగే ఆభాస. మరి వస్తువు ఎక్కడ ఉందండి? ఇదంతా ఆభాస అయితే వస్తువు ఎక్కడ ఉంది? ఇదంతా ఆభాస. వస్తువు ఎక్కడుందో చెప్పనా? మీరు ఆశ్చర్యపోతారు. వస్తువు ఎక్కడుందంటే, నేను నా ప్రీవియస్ జన్మని వదిలేటప్పుడు, నా ఆ జన్మ వదిలేటప్పుడు ఈ జన్మకు కావలసిన వస్తువుని ఆ జన్మలో తయారు చేశాను. ఎట్లా తయారు చేశానంటే నా అంతఃకరణ అనేటువంటి అద్దం మీద. ఇప్పుడు మీరు దీన్ని ఎట్లా లోపల మీ అంతఃకరణలో పెట్టుకున్నారు. నా రాబోయేటువంటి జన్మని నేను నా అంతఃకరణలో, అది దాన్ని ఏం చెప్తారంటే ఆ అంతఃకరణ అనే గోడ మీద నా ఆలోచనలు అనేటువంటి దాంతో నేను గీచుకున్నానట ఈ జన్మను. దాని ప్రకారం ఇప్పుడు ఈ జన్మ గడుస్తోంది నా. అది నా వస్తువు, ఇది నా ఆభాస. అర్థమైందిగా? మీకు ఇంకా ఒక మాట చెప్పాను. ఒక క్రియేటరు ఒక క్రియేషను ఉండేది మిథ్య అని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ ఒక క్రియేటరు ఎవరు ముఖ్యాత్మక మాట కూడా ఒక క్రియేటరు వీడు కూడా క్రియేట్ చేసుకుంది. క్రియేట్స్ బట్టిలో నాకు ఈ జన్మ కావాలని క్రియేట్ చేసిన వీడు క్రియేటర్. దేన్ని క్రియేట్ చేశాడు? దీన్ని క్రియేట్ చేశాడు. ఒక క్రియేటర్ ఉన్నాడా? ఇది ఆభాసమా సత్యమా? మరి సత్యం అంటున్నారే, దీనికి సత్యం ఎక్కడ ఉంది? దాన్ని ఏమంటున్నావు అంటే నా కర్మ ప్రకారం జరుగుతోంది. నేను ఎప్పుడో చేశాను. ఎప్పుడో ఏం చేశావు? సంకల్పం చేశావు, ఆలోచన చేశావు. మరి ఇప్పుడు ఆత్మ తెలిస్తే జన్మలు ఎదుర్కొన్నారు కదండి అంటే, ఆత్మ తెలిస్తే అంటే నువ్వు జీవుడు అసలు ఇదంతా ఆభాస అని తెలిస్తే ఖచ్చితంగా జన్మలేదు. నువ్వు మరణ సమయంలో ఏమనుకుంటావు? ఒరే మళ్ళీ నేను ఇప్పుడు సంకల్పం చేస్తే వచ్చే జన్మ వస్తుందిరా, నేను సంకల్పం చేయకుంటావు. ఎందుకంటే ఈ నాలెడ్జ్తో జన్మ లేదు, నాకు ఉందా లేదా అని. అయ్యో ఇది తెలిస్తేనే తర్వాత సమయంలో నీకు తెలియాలి. ఇది ఇంకా చాలా ఉంది, ఒక రోజులో అవ్వదు. నేను ఉంటే అరగంట తీసుకున్నా కాదు. ఎందుకంటే ఇప్పుడు నీకు ఏదైతే చెప్పానో ఈ ఆభాస అన్నదాన్ని ఇది వ్యక్తి చెయ్యాలి. దీన్ని చిద్విశేషం అనాలి కదా. చిత్ సామాన్యం దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళాలి. తర్వాత సత్సామాన్యం సద్విశేషం చూపించాలి కదా. అప్పుడు మీకు ఇది ప్రత్యభిజ్ఞ తెలియాలి. ఇది అయిపోయిన తర్వాత మీకు ప్రత్యభిజ్ఞ తెలుస్తుంది. మరి ముక్కల నుంచి మిమ్మల్ని బయటపడేయాలి. బంధం లేదు. శుద్ధం బుద్ధం కావదురా, నువ్వు ముక్తం కూడా మనం చెప్పాలి.
ఏమ్మా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ముక్తం అని చెప్పడానికి. మీ లోపల జ్ఞానానికే ముక్తం అని చెప్పచ్చు, ప్రజ్ఞ దాకా మొక్కలే, మీ ఆభాసకే ముక్తం అని చెప్తారు. చూడండి, నేను కళ్ళు మూసుకోండి, ఇంతకుముందు చెప్పాను ఈ ప్రపంచం గురించి. మీరు కళ్ళు మూసుకుంటే మీకు మీ లోపల ఉన్నది మాత్రమే కనపడుతుంది. మా లోపల ఉన్నది ఏమిటంటే నా భార్య, నా బిడ్డలు, నా ఆస్తిపాస్తులు, నా ఇల్లు, నా వాకిలి, నాది. లోపల మీ అద్దంలో పడ్డ బొమ్మలు అవి. కళ్ళు తెరిచాం అనుకోండి, ఈ బయటి బొమ్మలు కనపడతాయి కదా. కళ్ళు మూసారంటే ఇంకొక ప్రపంచం మీకు చూపిస్తా. మీ జ్ఞానం హిమాలయ పర్వతాల వరకు వెళ్ళింది, మీ జ్ఞానం నయాగరా ఫాల్స్ వరకు వెళ్ళింది. వెళ్ళినా వెళ్ళలేదు. పోలే వద్దు, నయాగరా అంత దూరం వెళ్ళక్కర్లేదండి. మీ అమ్మ వాళ్ళు, మీ అత్త వాళ్ళు, మీకు చాలా ఇష్టమైన మీ ఫ్రెండ్స్ వాళ్ళ వరకు వెళ్ళిందా మీ జ్ఞానం కదా. అంటే జ్ఞానం వ్యాప్తి చెందుతోంది. నీ జ్ఞానము ఇంతవరకే చూస్తోంది. నీ లోపల ఉన్న వాళ్ళు నా వాళ్ళు, బయట ఉన్న ప్రపంచం ఇది కదా, ఇదే చూస్తోంది నీ జ్ఞానం. కానీ నీ జ్ఞానం విస్తరిస్తోంది. ఎందుకంటే నీ చుట్టాలిళ్ళ వరకు వెళ్ళింది, హిమాలయాల వరకు వెళ్ళింది. అంటే నీ జ్ఞానం పోగలదు నీ శరీరాన్ని దాటి. నువ్వు పోదనుకుంటున్నావు. నువ్వు ఎందుకు పోదనుకుంటున్నావు అంటే ఎప్పుడైతే ఆభాసం నువ్వు నమ్ముకున్నావో నీ జ్ఞానాన్ని నువ్వు కుంచుకున్నావు. నీ జ్ఞానం విస్తరించి ఉంది. ఎప్పుడైతే నువ్వు విస్తరించి ఉన్నావు అని నీకు అర్థమవుతుందో అంటే నువ్వు ఆభాసంగా నమ్ముకుంటే అర్థం కాదు. నేను సత్యం అని నీకు తెలియాలి. అంటే అంటే చిద్విశేషం అని చెప్తున్నావు కదా, ఇదంతా చిద్విశేషం కదా. సద్విశేషం చిద్విశేషం. దీన్ని వదిలేసావంటే ఇది ఆభాసం తెలిసినట్టు ఇది నిజంగా లేదు అని తెలిస్తే నీ జ్ఞానం విస్తరిస్తుంది. నీ జ్ఞానం ఇప్పుడు విస్తరిస్తుందో నీకు వ్యాప్తం అవుతావు. ఈ శరీరం మేరకు ఉండవు. ఈ శరీరం నీకు పరిమితం అవుతుంది. నీకు కావాలి చెప్తే తప్ప తెలియదు. నేను అంతకంటే చెప్పలేను కూడా, చెప్పడానికి భాష చాలదు. నువ్వు వ్యాప్తం అవ్వాలి. నువ్వు వ్యాప్తం అయితే శరీరం వ్యాప్తం కాదు, నీ జ్ఞానం వ్యాప్తి చెందుతుంది. ఆభాస జ్ఞానం వ్యాప్తి చెందదు. అంటే విశేష జ్ఞానం వ్యాప్తి చెందదు. సామాన్యమైపోతే వ్యాప్తి చెందుతావు. ఆ రోజు నీకు ప్రజ్ఞానం బ్రహ్మ ప్రవిలాపనం ప్రపంచం అంతా ఇందాక నువ్వు బట్టలు కట్టావు కదా. దానికి ఏం బట్టలు కట్టాము? పంచభూతాలనే బట్టలు కట్టాము. దీనికేం బట్టలు కట్టాము? పాంచ భౌతికమనే బట్టలు కట్టాము. ఇది పాంచ భౌతికం అంటే 5 భూతాలు కలిసి ముద్ద చేసి పెట్టుకున్నా. అది దానికి పంచభూతాలే పెట్టుకున్నా. ఇక్కడ భూతాలే, ఇక్కడ కలపలే, ఏమీ కలపలే. నేను కలపకుండానే పంచభూతాత్మకమైనటువంటి జగత్ అన్నాను. పాంచభౌతికమైనది నా శరీరం అన్నాను. అంటే అవన్నీ కలిపి ముక్కలుగా కలుపుకునే శరీరం అన్నాను. ఇది నిజంగా నేను కలపలేదు. నేను దీన్ని తయారు చేసింది ఎట్లవో దీన్ని కూడా అట్లగే తయారు చేసుకున్నా. ఇది ఆభాస. ఆభాసాన్ని ఇంకా ఏం చెప్పాను? ఒక క్రియేటరు దేనికుంటే అది ఆభాస. అది కాక ఎక్కడ త్రిపుటి ఉంటే నేను చెప్పాను, త్రిపుటి ఎక్కడ ఉంటే అది ఆభాస. త్రిపుటి రహితుడైన తాను త్రికాలాభాసుడు. త్రిపుటి లేకుండా ఉంటే త్రిపుటి ఎలా ఉంటుంది అంటే నామ రూప క్రియ త్రిపుటి. నామరూప క్రియలు ఎలా వచ్చినాయండి అంటే నువ్వు ఎప్పుడైతే దృశ్యాన్ని చూచావో దృశ్యాన్ని చూసేటప్పటికీ వీరు కాస్త ఏమైపోయినారంటే ఇంకా విషయం చెప్తాను మీకు. ఇంకా ఇది మధ్యలో ఆపకుండా ఈ శక్తి ఏమైంది? ఇందులో శక్తి ప్రవేశించింది కదా. ఇది ప్రజ్ఞేయాన్ని చూడటం మొదలుపెట్టింది. నేనున్నానని తెలుసు, నాకు ఎదురుగా ఇంకో ప్రపంచం ఉందని తెలుసు. దీనికి నాకు ఎదురుగా ఉన్న దీనికి జ్ఞేయం అవుతుంది, ప్రజ్ఞేయం కాదు. ప్రజ్ఞేయం అంటే దీనికి తెలుసు. అస్థిఘాటిలో ఉన్నాం మనం. నాకు ఎదురుగా ఉన్నది జ్ఞేయం, ఇది దీనికి జ్ఞేయం. ఏమా ఇది జ్ఞానం. ఎప్పుడైతే జ్ఞేయాన్ని వీడు చూస్తాడో వీడు జ్ఞాత అయిపోతాడు.
జ్ఞేయాన్ని చూస్తే జ్ఞాత అవుతాడు, లేకపోతే కాదు. లేకపోతే మీరు ఎవరు? వీడి జ్ఞానమే, వీడి జ్ఞానమే, వెంకటేశ్వర వచ్చిన జ్ఞానమే కదా. వీడు ఎప్పుడైతే జ్ఞేయాన్ని చూశాడో, జ్ఞేయం అంటే తనకంటే భిన్నంగా ఉన్న ప్రపంచాన్ని చూశాడో, చూడగానే ఇది జ్ఞేయం అవుతుంది, వీడు జ్ఞాత అవుతాడు. జ్ఞాత జ్ఞేయము ఉండాలంటే వీళ్ళ మధ్యలో ఆ జ్ఞానం అనేది ఒకటి రావాలి. నా కళ్ళ నుంచి ఒక విడితేనే ఆ వస్తువుని చూస్తుంది. ఈ వస్తువు జ్ఞేయం, మీ దగ్గర జ్ఞానం ఉంది కదా. ఈ వస్తువు ఎప్పుడైతే మీ దగ్గరికి చేరిందో మధ్యలో ఈ జ్ఞానము జ్ఞాపం చేస్తుంది. జ్ఞాత జ్ఞానము జ్ఞేయము అనేది త్రిపుటి ఏర్పడింది. త్రిపుటి అనేది నా చుట్టూ నేను ఏర్పాటు చేసుకున్న ఒక బంధం. త్రిపుటి వదిలేస్తే, త్రిపుటి రహితుడైతే నేను త్రికాలాబాధ్యుడు అవుతా. త్రికాలాబాధ్యుడు అంటే త్రిపుటి ఉన్నంత వరకు నాకు భూతము, కిందటి జన్మ, ఈ జన్మ, వచ్చే జన్మ కనపడుతున్నాయి. ఎప్పుడైతే త్రిపుటి నాకు లేకుండా పోతుందో నాకు కిందటి జన్మ లేదు, ఈ జన్మ లేదు, వచ్చే జన్మ లేదు. త్రిపుటి రహితుడైతే నేను త్రికాలాబాధ్యుని, 3 కాలాల్లో నేను ఉంటూనే ఉంటాను. ఎప్పుడు త్రిపుటి ఉంటే అంటే నాకు కిందటి జన్మ ఉన్నది అని నేను చెప్తుంటే, ఆ జన్మ ఒకటి ఉంది కదా, అది నా జ్ఞేయం. వచ్చే జన్మ ఉంటుంది అని చెప్తున్నా, అది నాకు జ్ఞేయం. దేని ద్వారా? నా జ్ఞానం ద్వారా కదా. నేను అందరూ అంటున్నాను కదా, నేను ఏ జన్మల్లో ఏమేమి కర్మలు చేశానో అంటున్నావు అంటే నువ్వు డిక్లేర్ చేస్తున్నావు నాకు ఆ జన్మలన్నీ ఉన్నాయని. నువ్వు డిక్లేర్ చేస్తున్నావు అంటే నువ్వు జ్ఞాపకమైనావు. నాకు కొడుకు పుట్టకపోతే నేను అమ్మను కాదు, కొడుకు పుడితేనే నేను అమ్మను అవుతా కదా. అమ్మ అనే పేరు ఎప్పుడు వస్తుంది? కొడుకు పుడితేనే. కొడుకు అంటే కూతురు. నేను ఎవరినన్నా కంటే నేను అమ్మను అవుతా, లేకపోతే నేను అమ్మని కాను. నాకు జ్ఞేయం కనపడితేనే నేను జ్ఞాతను అవుతా. జ్ఞేయం కనపడకపోతే నేను జ్ఞాతని కాను. జ్ఞేయం జడం కదా. జ్ఞేయం అంటే నా శరీరం కూడా నా జ్ఞేయమే. జ్ఞేయం జడం కాబట్టి జడం నాకు కనపడింది అంటే నా సత్తు కనపడింది అన్నారు, కానీ నా జ్ఞేయం కనపడింది అనుకోదు. నాకు కనపడింది శరీరం కాదు, నాకు కనపడింది నా భార్య కాదు, మరి ఎవరు కనపడ్డారు? అది సత్తు. అది ఆ బ్రహ్మకీడు తెలియని సదేవ సౌమ్య ఇదో అగ్రే ఆసి, పైగా అక్కడ సత్తుగా కదా. ఎందుకంటే అది క్రియేటర్ క్రియేషన్ ఉంది కాబట్టి ఆభాస. ఆ రెండు అప్లై చేయండి. ఎప్పుడైతే ఆభాస అయిందో నాకు ఎదురుగా ఇంకా వస్తువు నాకు కనపడలేదు, నాకు ఎప్పుడు కనపడలేదు, నేను జ్ఞాపకం కాకూడదు. నేను జ్ఞాపకం కాకూడదంటే నా జ్ఞానం ఒకదాకా ప్రసరించకూడదు. ఎందుకంటే అది ఉంటే కదా నేను ప్రసరించేది. ఈ 3 ఎప్పుడు లేకుండా పోతాయో నాకు త్రికాలాలు ఉండవు. లేకపోతే నాకు కాలాలు ఉంటాయి, నాకు కర్మ ఉంటుంది. ఆ కర్మ నేను అనుభవించాలి అనేది ఉంటుంది. కర్మ చేశాను, అవశ్యం అనుభోక్తవ్యం. కర్మ చేశాను, ఆ కర్మని నేను ఎక్కడ అనుభవిస్తాను. నేను ఉద్యోగం చేశాను, అందుకని నాకు 40 జీతం కావాలి. నువ్వు ఉద్యోగం చేయడం ఎంత నిజమో నీ జీవితంలో అంటే నిజం. అర్థమైందా? ఇంకా చాలా ఉంది, మెల్లగా ఆలోచన చేయండి. అంత తొందరగా అర్థం కాదు. సాధన చేస్తే అర్థం అవుతుంది. నా సాధన ఏదంటే చెప్పాను. ఏమన్నా తెలియకపోతే మళ్ళీ వినండి, అదే వస్తుంది. ఏమ్మా 7:48 కదా. బాగా ఆలోచన చేసుకోండి. త్రిపుటి లేకుండా పోవాలి. త్రిపుటి లేకుండా పోవాలంటే నువ్వు ఎప్పుడైతే జ్ఞాత జ్ఞానం జ్ఞేయం, నీకు చిద్విశేషంలో జ్ఞాత జ్ఞానం జ్ఞేయం లేకుండా చేస్తే
కించిత్ సామాన్యంలోకి వెళ్ళేప్పటికీ ప్రజ్ఞానం ప్రజ్ఞేయం వెళ్ళిపోయి ప్రజ్ఞాత ప్రజ్ఞేయం వెళ్ళిపోయి ప్రజ్ఞానమే మిగులుతుంది. ఇక్కడ జ్ఞానమే మిగులుతుంది. అక్కడ జ్ఞానం అయితే అది బ్రహ్మమే. ఎందుకని జీవో ఓం తత్సత్ పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం నిశ్చయ గో బ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశుభ్యో గురుభ్యో నమో మాధ్య సర్వోపద్రవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. దీన్ని ఆభాస అన్నాను కదా, దీనికి వస్తువు ఎక్కడ అన్నప్పుడు ఇందాక మీకు వస్తువు ఆభాసం అని చెప్పినప్పుడు మీ ప్రీవియస్ జన్మలో మీరు వేసుకున్నటువంటి ప్లాన్, ఆ ప్లాన్ ప్రకారం ఇది వచ్చింది అన్నా. మరి ఇది ఆభాస అన్నప్పుడు దీనికి ఎవరు అంటే మొట్టమొదటి దీన్ని అంతా తయారు చేసి ఈ మధ్యలో ఈ అక్షాంశ రేఖాంశ సమస్యలో ఉండేటువంటిది ఇది అమెరికా, ఇది కెనడా, ఇది రష్యా, ఇది చైనా అని నిర్ణయించారే. దాని ప్రకారం కదా ఇది తయారు. అది దానికి వస్తుంది. ఇది అది లేకుండా ఇది రావు. ఇది అది కాదు, ఇది అదే, రెండు సరిపోతాయి. ఇది అది కాదు అంటే ఇది నిజంగా వస్తువు కాదు. ఇది అదే అంటే అక్కడ ఏముంటుందో ఇక్కడ అదే ఉంటుంది కదా. అట్లా మన శరీరంలో కూడా మనం ప్రీవియస్ బర్త్లో ఏమేమి తెలియాలనుకున్నామో అదే ఎవరికైనా తెలియకపోతే ఖచ్చితంగా తెలియదు. లేదు మీకు అంత బాగా అర్థం అవ్వదు, ఆయన అంతా అర్థం అవుతుంది. అంతకంటే నేనేం లేదు.